శ్యామ్ సింగారాయ్, డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా, జాక్ మూవీస్ కి అసోసియేట్ అండ్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రాజేష్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో మీరు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఒక్కొక్క ఫేజ్ లో? రెంట్ కట్టలేక, సో తినడానికి ఫుడ్ అది కూడా సరిగా ప్రాపర్ గా లేక, ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారి ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో పురి జగన్నాథ్ గారిది, కృష్ణవంశీ గారిది వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ మా తిండిని మేము స్కిప్ చేసుకునే వాళ్ళం అన్నమాట. సో షార్ట్ ఫిల్మ్స్ అన్నారు, టోటల్ ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అంటే యాజ్ అ డైరెక్టర్ గా నేను ఒకటే షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అప్పుడు లైక్ 5 lakhs అంత వ్యూస్ వస్తుంది విత్ ఇన్ 1 day లోనే. ఆల్మోస్ట్ మీరు చెప్పిన రెస్పాన్సెస్, వచ్చిన రివ్యూస్ అవన్నీ కూడా ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు, చాలా మంది ఫెయిల్ అయ్యి ఇంకా లాస్ట్కి ఏం చేయలేక చాలా స్ట్రగుల్స్ పడే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఆ రోజు రాత్రి అడిగారు, నువ్వేమనుకుంటున్నావు అసలు అంటే, లేదన్నా ఇట్లా నాకు బాబు అంటారు, బాబు ఇట్లా నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటే, యువరాజు గారిని మీట్ అవుతావా అని అన్నారు. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఇందులో ఈ ప్రాజెక్ట్ ఛాలెంజ్గా అనిపించింది, చాలా ప్రాజెక్ట్స్ ఫేస్ చేసి అలా ఏమైనా ఉందా మీకు? ప్రతి ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కి ప్రతి ప్రాజెక్ట్ ఛాలెంజ్ అనే దానికంటే కూడా అండి ఒక ఆస్పిరేషన్ తోటి వచ్చాం డైరెక్టర్ అవ్వాలి అన్న దాంట్లో. సో ఇక్కడ ఏంటంటే ఎంతసేపు బయట నుంచి చూసే వాళ్ళకి గొడ్డు చాకిల్లా కనిపిస్తుంది, మాకెలా అనిపిస్తారు అంటే ఇక మై సీన్ ఇది. నడుస్తుంది కదా, మీరు ఆల్రెడీ వాళ్ళిద్దరితో వర్క్ చేశారు, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. మీరు ఇప్పుడు చూస్తున్నారు రూమర్స్ ఇది, బట్ నేను పనిచేసేటప్పటికి అదేం లేదు. డియర్ కామ్రేడ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. ఈ రోజు మీ ముందుకి ఇంకో స్పెషల్ గెస్ట్ తో వచ్చేసాం. శ్యామ్ సింగారాయ్, డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా, జాక్ మూవీస్ కి అసోసియేట్ అండ్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రాజేష్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అతని జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, వీటన్నిటి గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇంకా ఇంటర్వ్యూ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నమస్తే రాజేష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము వచ్చేసి వరంగల్ డిస్టిక్, మహబాద్ ఐడియా ఉంది. మహబాద్ వచ్చేసి మా డిస్టిక్. సో నేను పుట్టింది కొమలవంశంలో అన్నమాట, అమ్మ వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా అదే. అమ్మ పేరు వచ్చేసి సంతోషమ్మ, నాన్నగారు మల్లయ్య గారు అన్నట్టు. సో ఆయన ఒక డాక్యుమెంట్ రైటర్. సో నాకు తమ్ముడు ఉన్నాడు, శ్రీకాంత్ తన పేరు. సో ఐఎమ్ ఆల్సో మ్యారీడ్, ఒక పాప కూడా ఉంది. నా వైఫ్ పేరు మమత, పాప పేరు హన్సిన్. పుట్టింది కొమలంశంలో, బ్రాటప్ అదంతా కూడా మహబాద్లో అయింది అన్నట్టు. గ్రాడ్యుయేట్. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది? యా, కంప్లీటెడ్, లైక్ 2013 పాస్డ్ అవుట్. ఓకే. నార్మల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మెయిన్ అందరికీ తెలిసింది డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒక బిగ్ టీమ్ ఉంటుంది. కో డైరెక్టర్స్ అని, అసిస్టెంట్ డైరెక్టర్స్ అని, అసోసియేట్ డైరెక్టర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అసైన్ అవుతుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది, కానీ బయట మా లాంటి వాళ్ళకి ఏమిటి అంటే కొంతమంది వరకే తెలుసు డిపార్ట్మెంట్స్. సో అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఎంతమంది వర్క్ చేస్తారు, ఏంటి? అంటే బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది అంటే ఫ్రమ్ లీస్ట్ నుంచి పైకి వస్తే బేసిక్గా ఫస్ట్ అబ్జర్వర్ అని ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే లైక్ తెలిసిన వాళ్ళు, లైక్ కొంచెం రెఫరెన్స్ వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, లేదంటే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు అన్నట్టు.
సో వాళ్ళకి ఏంటంటే లైక్ డిపార్ట్మెంట్ ఫుల్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం అబ్జర్వర్ అంటే కంప్లీట్లీ దేర్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళు లైక్ వెహికల్ అది ప్రొవైడ్ చేసేసుకొని వాళ్ళు రావాల్సి ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళ తర్వాత నెక్స్ట్ అప్రెంటిస్ ఉంటారు అన్నమాట. ఈ అప్రెంటిస్ వచ్చేసి లైక్ ఎవరైనా కోర్స్ చేసి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇది లైక్ తెలిసిన వాళ్ళు త్రూ అయి ఉండొచ్చు, లైక్ ఇంకా అసలు ఎక్స్పీరియన్స్ మినిమం కూడా ఏం లేకుండా ఉన్నారు కొంతమంది. ప్యూర్ ఫ్రెషర్స్, అసలు మినిమం నాలెడ్జ్ కూడా ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళకి ఏంటంటే కొంచెం సెట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వరకు. ఈ ఇద్దరు కూడా ఏంటంటే మోస్ట్లీ షూట్లో మాత్రమే ఉంటారు అన్నమాట. షూట్లో మాత్రమే వీళ్ళ వర్క్ ఉంటుంది. వీళ్ళకి ఏదైనా అసైన్ చేస్తే చేస్తారు, లేదంటే జస్ట్ దే అబ్జర్వ్ థింగ్స్ సినారియోస్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళ తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు అన్నట్టు. సో దీస్ గైస్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చేసి అసోసియేట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద అసిస్ట్ చేస్తారు. అంటే లైక్ ఇప్పుడు బేసిక్గా డిపార్ట్మెంట్స్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది అన్నట్టు. కాస్ట్యూమ్స్ ఒకరు చూసుకుంటారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకరు చూసుకుంటున్నట్టు, స్క్రిప్ట్ సూపర్విజన్ ఒకరు చూసుకుంటారు. సో అట్లా ఉన్న వర్క్ లైక్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెగ్రిగేట్ చేసిన దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సూపర్విజన్ చేస్తూ ఉంటున్నారు. లైక్ దాంట్లో ఇప్పుడు కాస్ట్యూమ్స్ చూసుకునేది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే అతనికి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉండి, సో అతను ఫాలోఅప్ చేస్తుంటాడు అన్నట్టు. లైక్ కంటిన్యూటీస్ కానీ లైక్ చిన్న చిన్న క్యారెక్టర్స్ సంబంధించిన కాస్ట్యూమ్స్ అదంతా కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. మోరోవర్ లైక్ కంటిన్యూటీ అదంతా కూడా ఫాలో అవుతూ ఉంటాడు అన్నట్టు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్ ఇలా ఉంటుంది. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడమే కావచ్చు, మేకింగ్ వీడియోస్ కావచ్చు, లైక్ ఇలా చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అసోసియేట్ డైరెక్టర్స్ వచ్చేసి దే విల్ హ్యాండిల్ సమ్ డిపార్ట్మెంట్స్ అన్నట్టు. లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, లైక్ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ లొకేషన్స్కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ దే విల్ హ్యాండిల్ అన్నట్టు. సో ఎలా ప్రాపర్టీస్ సైడ్ నుంచి ఇచ్చే రెఫరెన్సెస్ మేము లైక్ ఏదైనా ఇలాంటిది ఏమైనా కొత్తగా పెడదామన్నా, అండ్ ఆ డైరెక్టర్కి అండ్ సీన్కి ఎలాంటి ప్రాప్స్ కావాలి, ఇంకా ఎలాంటి బెటర్మెంట్స్ ఏం చేయొచ్చు ఏంటి అనేది ఆలోచించేసి దే విల్ హ్యాండిల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నట్టు. సో వాళ్ళకి అసిస్ట్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు లైక్ ఫాలోఅప్ అవ్వడం, లైక్ కంటిన్యూటీ ఏదైనా చూసుకోవడం, లైక్ డాక్యుమెంటేషన్స్ ఏదైనా ఉంటే అదంతా చూసుకోవడం, ఇట్స్ దేర్ జాబ్ అన్నట్టు. తర్వాత చీఫ్ ఏడీ వచ్చేసి ఏంటి అని అంటే హీ విల్ కంటిన్యూ లైక్ అతను ఏంటంటే డైరెక్టర్ని ఫాలో అవుతూ ఉంటాడు అన్నట్టు. సో హీఈస్ నథింగ్ బట్ ఒక ఏంటంటే మనకి ఈ డిపార్ట్మెంట్కి కూడా ఒక కైండ్ ఆఫ్ సీనియర్ లైక్ హెడ్ లాగా ఉన్న దాంట్లో ఉంటుంది అన్నట్టు. సో ఎంటైర్ స్క్రిప్ట్ లైక్ ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్స్ అసిస్టెంట్కి అసోసియేట్ హెడ్ అయితే అసోసియేట్స్కి చీఫ్ అసోసియేట్ హెడ్ అన్నట్టు. సో ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెడ్ కో-డైరెక్టర్. మా అందరి మీద కెప్టెన్ డైరెక్టర్ గారు ఆబ్వియస్లీ. సో ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, అది వేరే. సో మాకు ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇలా ఉంటుంది. సో ఈ చీఫ్ అసోసియేట్ వచ్చేసి ఏంటి అని అంటే ఆయన స్క్రిప్ట్ని ఫాలో అవుతూ ఉంటాడు అన్నట్టు. స్క్రిప్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి ఏదన్నా లైక్ స్క్రిప్ట్ని అందరికీ ఇచ్చేదే కావచ్చు, లైక్ సెట్లో డైలాగ్స్ రిహార్సల్స్ కావచ్చు, డైరెక్టర్తో పాటు షార్ట్ డిజైన్ అంతా కూడా ఫాలో అప్ అవుతూ. సో హీ విల్ కేర్ అబౌట్ లైక్ కంప్లీట్లీ స్క్రిప్ట్ అట్ ద సేమ్ టైం లైక్ ఎంటైర్ మిగతా టీం నుంచి కూడా అంత కరెక్ట్గా అన్ని ఆ టైంకి సెట్కి వస్తున్నాయా లేదా అదంతా కూడా హీ జస్ట్ ఫాలో అప్ అన్నట్టు. సో డైరెక్టర్తో పాటు బాగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ కో డైరెక్టర్ వచ్చేసి అతని జాబ్ వచ్చేసి ఆయన లైక్ స్కెడ్యూలింగ్ చేయడం, లైక్ లొకేషన్స్ని ఆర్టిస్ట్ని వాటిని బేస్ చేసుకొని స్కెడ్యూల్ ప్లాన్ చేయడం కావచ్చు. లైక్ హీఈస్ లైక్ ఇంకా ఆల్మోస్ట్ అతను ప్రొడక్షన్ సైడ్ నుంచి టు డైరెక్షన్ సైడ్ నుంచి హీఈస్ ద బ్రిడ్జ్ అన్నట్టు. ఇటు ప్రొడక్షన్కి ఆన్సరబుల్ అండ్ ఆల్సో డైరెక్టర్కి ఆన్సరబుల్గా ఉంటుంది. హీ మెంట్ లైక్ ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అంతా కూడా ఆయన చేతిలోనే ఫాలో అప్ అవుతుంది. హీఈస్ ఓన్లీ లైక్ ఆర్టిస్టుల డేట్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకొని దాని తగ్గట్టుగా స్కెడ్యూలింగ్ ప్లాన్ చేసుకొని, సో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ జస్ట్ ప్లాన్స్ అన్నట్టు. ఇక డైరెక్టర్ది మీకు తెలుసు. సో ఇది బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇలా ఉంటుంది, డివిజన్స్ ఉంటాయి. యా. కానీ మోస్ట్లీ అసోసియేట్ డైరెక్టర్, చీఫ్ ఏడీ వాళ్ళు కూడా మెయిన్ అందరు అంటారు డైరెక్టర్కి రైట్ హ్యాండ్ లాగా ఉంటారు. ఎందుకంటే క్యాస్ట్ అండ్ క్రూ, ప్రొడక్షన్ ఇవి కూడా చూసుకోవాలి. మెయిన్ మీరు స్క్రిప్ట్ మీద ఎక్కువ వర్క్ చేస్తారేమో కదా, డైలాగ్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటేనే ఇంకా కంప్లీట్లీ డైరెక్టర్ లైక్ స్క్రిప్ట్ సైడ్ ఏం రావచ్చు ఏంటి, లైక్ ఇప్పుడు మా సైడ్ నుంచి కొన్ని ఇన్పుట్స్ ఉంటా ఉంటాయి, కొంచెం మేము డిస్కషన్లో మేము కూర్చుంటాం అన్నట్టు. సో బెటర్మెంట్ అవ్వడం కోసం, ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకురావడం కోసం, లేదంటే ఉన్న దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్న దాన్ని డిస్కస్ చేసే ఇదంతా కూడా డైరెక్షన్ డిపార్ట్మెంటే చూసుకుంటారు. సో నార్మల్గా డైలాగ్స్ అనేది మీరు ఎవరైతే సెలబ్రిటీస్, యాక్టర్స్ ఉంటారో వాళ్ళకి మీరు చెప్పిస్తారు కదా. సో ఇప్పుడు తెలుగు రాలేని వాళ్ళకి ఎలా మీరు కోఆర్డినేట్ చేసి అది డైలాగ్ డెలివరీ చెప్పిస్తారు? కొంచెం టఫ్ ఏమో కదా అది. డెఫినెట్లీ అంటే కొంతమందికి టఫ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే
బేసిక్గా డైలాగ్స్ అన్నిసార్లు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు చీఫ్ ఎడ్ అని చెప్పారు కదా, సో హీల్ టేక్ కేర్ అబౌట్ దట్. సో మేజర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో లైక్ హీరో ఆర్ హీరోయిన్, ఇంకా మేజర్ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్టర్ గారు చెప్తా ఉంటారు. సమ్ టైమ్స్ లైక్ చీఫ్ ఎడ్ కానీ కో డైరెక్టర్ గారు కానీ, లైక్ కో డైరెక్టర్ కూడా ఆల్సో ఆయన సెట్లో ఉన్నప్పుడు ఆయన లైక్ మొత్తం అంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని చెప్తూ ఉంటారు. సో చీఫ్ ఎడ్ ఆల్సో విల్ డూ దట్. మీరు అన్నట్టుగా అక్కడ తెలుగు రాని ఆర్టిస్టులు ఎవరైనా ఉండి వాళ్ళు చేసే థింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో ఇస్తాం. సో ముందే రిహార్సల్ చేసేసి వాళ్ళకి క్యారవెన్లోనే ప్రాక్టీస్ చేసి దెన్ విల్ గో ఫర్ సెట్. అదర్వైజ్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తారు, వాళ్ళ మరీ ఇంకా అసలు ఏం చెప్పలేకపోతున్నారు అంటే పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు అన్నట్టు. సో మధ్యలో డైలాగ్ మిస్ అయినా చిన్న గ్యాప్ వచ్చినా ద చీఫ్ ఎడీ విల్ గివ్ ద ప్రాంప్ట్ అన్నట్టు, ఆర్ ఎల్స్ కొంచెం కోఆర్డినేటర్ కూడా ఇస్తారు. సో ఆయన ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దే విల్ క్యాచ్ దట్ వర్డ్స్ అండ్ దే జస్ట్ గివ్ సమ్ లిప్ మూమెంట్ ఆల్సో మ్యాచ్ అయితే దాని త్రూ కూడా వెళ్తారు అన్నట్టు. లాస్ట్ టైం శ్యామ్ సింగ్ రాయ్ చేసినప్పుడు విడిడ్ లైక్ అంటే బెంగాలీ యాక్టర్స్ తోటి చేసాం అన్నట్టు. సో దే డజన్ అంటే హిందీ కూడా ప్రాపర్గా తెలియదు వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే తెలుగు దట్టు ఒక పీరియడిక్ తెలుగు వాళ్ళతో చెప్పించాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇది లైక్ చాలా టఫ్ జాబ్ అయి ఉండే. ఆ టైంలో ఏమైంది అని అంటే లైక్ వాళ్ళకి ముందు రాసి వాళ్ళ బెంగాలీ లాంగ్వేజ్లో మన తెలుగు వర్డ్స్ని రాసి చేసి అలా ప్రాక్టీస్ చేయించి అది ప్రాపర్గా లైక్ డిక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నాం. సో కొంతమందికి డిక్షన్ ప్రాబ్లం అయినప్పుడు జస్ట్ లిప్ మూమెంట్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని లైక్ కంప్లీట్ చేసేసుకున్నాం ఆ పోర్షన్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో చిరంజీవి, అల్లు అర్జున్ అని చెప్పి పెట్టారు కదా, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే మీరు మొత్తం కంటెంట్ రాశారు, దూరంగా నుండి చూస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం, అలాంటిది డైరెక్ట్గా అల్లు అర్జున్ కలిసా సీజీ మీరు చేసే సీజీని అతను పొగిడారు, ఎలా అనిపించింది? మళ్ళీ షేర్ చేసుకుంటారా అవన్నీ? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి. లైక్ చాలా మంది పిచ్చోళ్ళ లాగా నేను బాస్ పిచ్చోడిని. ఓకే. అది ఎలా ఎంత పిచ్చి అంటే నాకు ఇంకా ఒక 7 years 8 years అట్లా ఉంటాయి అన్నట్టు. ఆ టైంలో ఎప్పుడో న్యూస్లో ఏదో చూసారు, ఎవరో క్యాన్సర్ పేషెంట్ని వచ్చి చిరంజీవి గారు కలిశారు అని చెప్పేసి అని న్యూస్ తెలిసినప్పుడు అబ్బా క్యాన్సర్ ఏదో నాకు వచ్చిన బాగుండేది, నన్ను కూడా కలిసి అని అంత పిచ్చి ఉండేది చిన్నప్పటి నుంచి. లైక్ ఆయన మూవీస్ ఆయన కంబ్యాక్ ఇచ్చినప్పుడు లైక్ అంటే ఎవ్రీ టైం ఆయన విజువల్ అది చూస్తేనే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తాను నాకు. లైక్ తెలియకుండానే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అది. అంటే సేమ్ ఫీలింగ్ అల్లు అర్జున్ గారిని యూజ్ చేసినప్పుడు. అండ్ ఆల్సో ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ నాని గారు కూడా అన్నట్టు. సో నాని గారికి ముందు నుంచి యాక్టర్గా అలా ఫ్యాన్ అయి ఉండే. వైల్ డూయింగ్ శ్యామ్ సింగ్ రాయ్ లైక్ ఆయన క్యారెక్టర్కి ఆయన బిహేవియర్స్ ఆయన పర్సనాలిటీకే పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అతను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ నుంచే కదా హీరోకి వచ్చారు. అవును, ఆయన ఎడిగా నుంచి ఆయన చాలా విషయాలు అట్లా షేర్ చేసుకుంటున్నాడు. షూట్ గ్యాప్లోను స్కెడ్యూల్ గ్యాప్లోను అలా ఉన్నప్పుడు మాతో లైక్ నాట్ ఓన్లీ మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చొని చాలా షేర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ టీం కూడా వాళ్ళు అంటే సార్ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చే రెస్పెక్ట్ అండ్ వాల్యూస్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు. సో అలా అల్లు అర్జున్ గారిని ఎప్పుడు అనంటే ఎప్పుడు ఫ్యాన్. లైక్ ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే డీజే మూవీ ఈవెంట్ జరుగుతుంది, శిల్పకళా వేదిక దగ్గర ఈవెంట్ జరుగుతుంది. అప్పటికి ఇంకా లోపలికి ఇండస్ట్రీకి ఇంకా ప్రాపర్గా రాలేదు, ఏడీగా కూడా ఏం చేస్తుండాలి. జస్ట్ వచ్చాను, ఐ మీన్ మై ట్రయల్స్ అన్నట్టు ఏడీ జాబ్ కోసం ట్రై చేస్తాను. సో అక్కడికి వెళ్ళి పాస్ ఉన్నా కానీ అక్కడున్న క్రౌడ్కి తోసేసి బయటికి అసలు లోపలికి వెళ్ళలేకుండా అయిపోయింది. లోపలికి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు, మిస్ అయిపోయినా చూడకుండా ఇదని చెప్పేసి అని ఇదైపోయినా అక్కడ బౌన్సర్లు తోసేయడం అది ఇదంతా జరిగింది. సో ఎప్పుడు అవుతుంది కలుస్తామో లేదు అదని చెప్పి సో ఆ రోజు కొంచెం హర్ట్ అయి ఉండే. సరే అని చెప్పి అనుకున్నా. లేటర్ ఏంటంటే ట్యాక్సీ వాళ్ళ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ట్యాక్సీ వాళ్ళ సక్సెస్ అయిందని చెప్పేసి ఆ రోజు పార్టీ ఇస్తున్నారు అన్నట్టు అల్లు అర్జున్ గారు. నేనేంటంటే రిలీజ్ అయింది, సో ఫ్యామిలీ తోటి చూద్దాం మూవీ, ఫస్ట్ టైం స్క్రీన్ మీద నా పేరు పడుతుంది యాజ్ ఏడీగా అన్న దాంట్లో నేను ఫ్యామిలీ తోటి స్పెండ్ చేద్దామని నేను ఊరికి వెళ్ళాను. సో డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా కాల్ వచ్చింది అన్నట్టు రిలీజ్ రోజు. లైక్ అరే ఈవినింగ్ బన్నీ గారు పార్టీ ఇస్తున్నారా అదే చెప్పాను. అక్కడ ఎక్కడి నుంచో ఇంకా బైక్ వేసుకొని అసలు వేరే స్పీడ్లో వచ్చేసాం అన్నట్టు. కరెక్ట్ పార్టీ టైంకి స్టార్ట్ అయ్యే టైంకి రీచ్ అన్నట్టు. ఇక్కడ రీచ్ అయిపోయా. ఇంకా లోపలికి వెళ్ళని చూస్తే అలా మా పార్టీ లోపలనే నిహారిక గారు, వరుణ్ తేజ్ గారు, సాయంత్రం తేజ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. నేను ఐఎమ్ సెర్చింగ్ ఫర్ బన్నీ అన్నట్టు. సో సార్ మరి అదే చెప్పేసాను, అల్లు అర్జున్ గారు చూస్తున్నా. అలా ఒక విజువల్లో స్నేహ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఇద్దరు వచ్చారు అన్నట్టు. వచ్చాను చూసా ఇదైపోయా. సో
విజయన్న మీ అందరం కూడా కలుసుకున్నాం, చిన్న పార్టీ చేసుకున్నాం, కంగ్రాచులేట్ చేసుకున్నాం, అంత అయిపోయింది. నాకేమో లోపల ఈ పార్టీ మూడు దీనికంటే కూడా మోర్ అంటే ఒక ఫోటో అనేది కలవాలి అది అని చెప్పి అనుకున్నాను. సో అక్కడ ఎవరో వేరే వాళ్ళు వస్తే ఆ పబ్లోనే ఆయన ఫొటోస్ ఇస్తున్నాడు. సరే దిగుదాం ఫోటో ఇస్తున్నాడు కదా అని చెప్పి పోతే బౌన్సర్ మళ్ళీ ఆపిండు అన్నట్టు. ఆపిండు భయ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని అంటే హెచ్ఎల్సీఎల్ అదే చెప్తున్నాడు అన్నట్టు. అరే మా ఇప్పుడు అవ్వకపోతే ఎట్లా అదే చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్ సార్ వాళ్ళ బ్రదర్ ఉంటారు బాబీ అని, ఆ సార్ నేను కలిసి విఎఫ్ఎక్స్ అంతా హ్యాండిల్ చేసుకున్నాను. సో సార్ అప్పుడు విఎఫ్ఎక్స్ అది చూసుకుంటాను. సో ఆయన నేను కోఆర్డినేట్ చేసుకుంటుండే. సో హీఈస్ ఆల్సో దేర్ ఇన్ దట్ పార్టీ అన్నట్టు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఏ మ్యాన్ అది ఇది అని చెప్పేసి అని మాట్లాడి చేస్తున్నారు. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే చెప్పు అదే సార్ బన్నీ గారితో ఫోటో అంటే గో అండ్ ఆస్కింగ్ మ్యాన్ అంటే మీరు ఒక మాట అంటే నువ్వు అడుగు అని చెప్తారని ఆయన సరదాగా అట్లా అన్నాడు. సో అలా అయిపోయింది. ఇంకా అనుకున్నాం ఇంకా వెళ్ళి నా పిచ్చి ఎలా ఉండానంటే నేను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరిని అడగవచ్చు అడగకూడదు అది కూడా లేదనండి. పిల్లోడ్లాగా ఐఎమ్ జస్ట్ ఎగ్జైటింగ్ అన్నట్టు. సో అక్కడ వెళ్ళి మా డైరెక్టర్ గారిని అడిగేస్తాను ఇంకా డైరెక్ట్గా వెళ్ళి సార్ అల్లు అర్జున్ గారు వచ్చిన ఫోటో ఇప్పించాను సార్ నాకు అది చెప్పాను. అరే డైరెక్టర్ నేను ఎట్లా అడుగుతారా అదే అని చెప్పేసి అని సార్ అండి అనేసరికి సరే చూద్దాం అదే చెప్తారా అంటే లైక్ ఇక సర్లే ఇక చూసాను కదా చాలే అన్న దాంట్లో అని అనుకుంటే ఈలోపు ఎస్కేఎన్ గారు వచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. సో సార్ వచ్చేసి రండి బన్నీ గారు మిమ్మల్ని కలుస్తానన్నారు అదేం చెప్పాను అనేసరికి అందరూ వస్తారంటే టీం అందరు రమ్మన్నారు అదేం చెప్పాను సరికి ఇక ఎగ్జైట్మెంట్ వచ్చింది అన్నట్టు. సో అలా వెళ్ళాము పార్టీ జరుగుతున్నప్పుడే వెళ్ళిపోయి కలిసిన తర్వాత ఫస్ట్ మా రాహుల్ సార్ తోటి మాట్లాడుతుండే అయిపోయిన తర్వాత మా డిపార్ట్మెంట్ సార్ అంటే అయ్యో అవునా అదేదని చెప్పేసి అప్పుడు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు అన్నట్టు. సో ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ చేతిలో నా చేయికి ఇంత ఉండింది అలా పట్టుకొని ఇలా ఊపుతూనే ఒక 5 minutes వరకు రాజేష్ సార్ విఎఫ్ఎక్స్ అంతా వీడియో చూసుకున్నాడు అంటే అవునా మా బాబీ తోటి మీరేనా వర్క్ చేసింది చూసుకుందంట విఎఫ్ఎక్స్ అంతా బాగుంది అంటున్నారు ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అది అని చెప్పేసి ఎక్కడ మీది వరంగల్ సార్ అంటే ఓ నైస్ ఏం చదువుతున్నారు గ్రాడ్యుయేషన్ సార్ పేరు రాజేష్ అని. సో అలా కొంచెంసేపు మాట్లాడారు అన్నట్టు. ఆయన వర్క్ని గుర్తుపట్టి లైక్ ఓ మీరేనా బాబీ తోటి ఉన్నది అని చెప్తాను అన్నప్పుడు ఐ ఫెల్ లైక్ చిన్న డ్రీమ్ మూమెంట్ లాగా అనిపించింది. సో సార్ ఒక మెమరబుల్ డే ఉంటుందేమో మీకు ఎప్పటికీ లైఫ్ లో తోటి అంటే అయ్యో డెఫినెట్లీ అందరం దిగుదాం సపరేట్ కూడా దిగుదాం మళ్ళీ అదే చెప్పేసి అని ఆయన ఫోన్ తీసుకొని ఎవరైతే ఇందాక ఒక సెక్యూరిటీ అతను ఆపాడు బౌన్సర్ ఆపాడని చెప్పారు అతనితో ఫోటో దిగించాడు. ఆయనకు తెలియదు పాపం ఆయనకి అదేం తెలియదు కానీ అరే ఫోటో దిగాలి అని చెప్పేసి అని ఆయన ఫోన్ ఇచ్చాడు. ఐ ఫెల్ లైక్ అతను చూసాను నేను. సో నైస్ అనిపించింది అంటే లైక్ ఒక గుర్తుంచుకునే మూమెంట్ అది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఆయన కలిసినప్పుడు చెప్తా ఇది. అవును అంటే మనకి ఎక్కడ ఎవరితో ఇన్సల్టింగ్ జరిగిందో వాళ్ళే మనకి వచ్చి అది ఇన్సల్ట్ అంటే ఇట్స్ దేర్ జాబ్ అండి. వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ని డిస్టర్బ్ చేయకూడదు. అక్కడ ఏంటంటే నాది ఒక రకంగా కూడా చిన్న మిస్టేక్ అంటే లైక్ ఇమ్మెచ్యూర్డ్ గా నాకేంటంటే చిన్న హైట్ లో ఆయన చూసే ఎగ్జైట్మెంట్ లో వెళ్ళిపోయి దాంట్లో అడిగాను కానీ హీ జస్ట్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మీద పడిపోతూ అదేం చెప్తానంటే అది వాళ్ళకి ఇబ్బంది కాదు వాళ్ళ ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు మనకు అవన్నీ తెలియదు కాబట్టి ఏదో పిల్లలకి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఓకే అట్ లాస్ట్ మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. డ్రీమ్ అంటే ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయండి ఉంటాయి అవి. డ్రీమ్ అనేది మనిషికి ఎలా అంటే ఒకటి తీరిన తర్వాత ఇంకొకటి అలా లైక్ అప్పటి వరకు స్క్రీన్ మీద చూస్తూ ఎగ్జైట్ అయిన నాకు డైరెక్ట్ గా ఆయన కలిసే అవకాశం ఆయన సెకండ్ ఇస్తున్నా లైక్ బాస్ ని వరకు కలవలేదు అట్లీస్ట్ కూడా కలుస్తారు అదే వస్తుంది అండ్ మెయిన్ ఏ పేరెంట్స్ కూడా ఈ ఇండస్ట్రీ అన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో చాలా భయపడతారు. అంటే మనం ఒక సర్టెన్ స్టేజ్ కి రీచ్ అయిన తర్వాత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి అంటే చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. చాలా మంది ఫెయిల్ అయ్యి ఇంకా లాస్ట్కి ఏం చేయలేక చాలా స్ట్రగుల్స్ పడే వాళ్ళు ఉంటారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు మీకు సపోర్ట్ ఇచ్చారు ఈ కెరీర్కి రావడానికి? అంటే బేసిక్గా అందరిలోనూ కొంచెం భయం ఉంటుంది. అంటే అది తెలియని ఫీల్డ్. అక్కడ ఏంటంటే వెనక ముందు ఎవరికి తెలియదు. సో అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు అన్న దాంట్లోనే చాలా మంది అపోజ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది ఇండస్ట్రీ అనేసరికి. అక్కడ వేరే వేరేగా ఒపీనియన్స్ ఏవో ఉంటూ ఉంటాయి. సో అందులో మా ఫ్యామిలీ కూడా అంతే. వాళ్ళు నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గ్రాడ్యుయేషన్ కంటే ముందే నాకు
డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఐ జస్ట్ లైక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి ఇంకా అనేది ఒకటి అప్పుడు ఫిక్స్ అయి ఉండాలి. ఓకే. ఒక రోజు ఇంట్లో ఏదో టాపిక్ నడిచినప్పుడు మా నాన్న అడిగాడు అసలు ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు? ముందు నుంచి మూవీస్ అంటే ఇష్టం ఉండింది. ఇన్స్పిరేషన్ మాత్రం రోబో సినిమా అంటే. సో ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పటికి. సో బిఫోర్ రిలీజ్ వాళ్ళు ఒక మేకింగ్ వీడియో అవి వదులుతుండే అప్పుడు. సో నాకు అప్పటిదాకా ఏంటంటే ఆన్ స్క్రీన్ అవుట్పుట్ చూడడమే కానీ బ్యాక్ ఎండ్లో అసలు అవుట్పుట్ రావడానికి పడే స్ట్రగుల్ ఏంటి అనేది అంత ఐడియా లేకుండా జస్ట్ ఏదో నార్మల్ కానీ అలా డైరెక్టర్ అంటే ఎవరు, ప్రొడ్యూసర్ అంటే ఎవరు, ఏంటి పెద్ద నాలెడ్జ్ లేదు అప్పటికి. సో ఆ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో అదంతా చూసినప్పుడు సో దట్ స్ట్రగుల్ అండ్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ అంతా కలిపి ఒక అవుట్పుట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అనేది నాకేదో ఎగ్జైట్మెంట్ ఇచ్చింది అన్నట్టు. అంటే ఒక క్యాండిడేట్ ఉంటాడంట, అతను కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంట, అతను ఇదంతా చూస్తాడంట. సో అతని బ్రెయిన్లో ఉన్నదే స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అని అనిపించింది. నాకు ఎగ్జైట్ చేసేది, అరే అది ఏదో ఊహించుకోవడం ఏంటి, వీళ్ళందరూ ఇది చేసేసి అంటే సినిమా అనేది ఇలా తీస్తారా, ఇలా ఉంటుందా అని చెప్పేసి అని. దెన్ నేను వెళ్ళి రోబో సినిమా చూస్తాను రిలీజ్ డే. చూసినప్పుడు నాకు ఎగ్జైటింగ్ అనిపించింది, లైక్ అందరూ అయినట్టుగానే అయింది. బట్ మైండ్లో ఒక చిన్న ఏదో థాట్ ఏదో రన్ అవుతూ ఉండింది అన్నట్టు. చెప్తే నవ్వుతారు చాలా మంది, ఇదిగా అనుకుంటారు కానీ నేను రాసిన ఫస్ట్ సబ్జెక్ట్ రోబోకి సీక్వెల్. నాకు వచ్చిన ఫస్ట్ థాట్, నాకు అసలు ఆ కథ అలా ఉంటుంది, ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలని కూడా ఏమి తెలియనప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి అని అంటే రోబోకి సీక్వెల్ అన్నట్టు. ఎందుకు అది వచ్చిందంటే రోబో మూవీలో ఒక చిన్న థింగ్ ఉంటుంది, అదేంటంటే వసీకర్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో ఆయన ఏంటంటే ఒక రోబోని తయారు చేసి మిలిటరీలో పెట్టాలి. అక్కడ మిలిటరీలో మనుషులు లైక్ రోబోస్ అయితే రీక్రియేట్ అన్న దాంట్లో అతను డ్రీమ్ అది అన్నట్టు. సో 10 ఏళ్ళ డ్రీమ్, అది డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి డ్రీమ్ని దాన్ని కన్సీవ్ చేసే ప్రాసెస్ లోపల చాలా హర్డల్స్ ఫేస్ చేసి ఫైనల్గా అతను సక్సీడ్ అవ్వకముందే మొత్తం చేస్తే మొత్తం అంతా బ్యాక్ అయిపోతుంది అన్నమాట. సో ఆయన డ్రీమ్ అలాగే ఉండిపోయింది. అదేంటి హీరో డ్రీమ్ అచీవ్ చేయలేదు కదా, దీని లోపల ఇంత జరిగిపోయింది, మరి ఆ డ్రీమ్ ఎట్లా అచీవ్ అవ్వాలి అన్న థాట్లో నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్ అన్నమాట. రైటింగ్ అంటే రైటింగ్ కూడా ఏం కాదండి, అదేదో అనుకోని ఇలా ఒక కథ అంతా చెప్పేస్తాను. ఒక ఆల్మోస్ట్ ఒక 1 hour నరేట్ చేశాను. నాకు డిగ్రీ పీరియడ్లో ఉన్నప్పుడే మా ఫ్రెండ్స్కి నరేట్ చేసేసాను. నరేట్ చేస్తే బాగుంది అదని చెప్పాను. సరే అక్కడ నుంచి ఇంకా తెలియకుండానే అదొక మైండ్కి ఎక్కేసింది. అది డైరెక్టర్, రైటర్, ఈ టెక్నికల్గా ఈ డిపార్ట్మెంట్స్ ఇవి కూడా ఏం తెలియదు అన్నట్టు. లేటర్ ఏంటి అని అంటే నాకు ఇంకొక ఊర్లోనే ఇంకొక నాలాంటి పిచ్చోడు ఒక ఫ్రెండ్ ఉండి వాడు నేను కలిసి షార్ట్ ఫిలిమ్స్ అని అలా తిరుగుతూ లేటర్ అయ్యి గ్రాడ్యువల్గా ఒకటి. సో నాలాగే ఇంకొక 2-3 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అన్నట్టు ఊర్లో, లైక్ డైరెక్టర్ అవ్వాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అన్న దాంట్లో. సో అట్లా వాడు నేను కలిసి ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యామన్నట్టు. వాడి పేరు తిలక్. సో వాడు నేను కలిసి షార్ట్ ఫిలిమ్స్ రివ్యూ చేసుకుంటూ ఇట్లా వెళ్దాం రా ఇది నాకు ఏదన్నా దగ్గర. అక్కడ ఐ గాట్ సమ్ ఓకే ఇలా ఉంటుందా ఇలా వెళ్తుందా అది అని చెప్పేసి అని. మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు? లేదు, వాళ్ళకి తెలియదండి, ఇంకా వాళ్ళకి అసలు ఏం చెప్పలేదు. సో మా ఇంట్లో ఎలా ఉండింది అని అంటే గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇమీడియట్గా ఏదో జాబ్ చేసేసుకోవాలి, సెటిల్ అయిపోవాలరా నువ్వు అదన్న దాంట్లో. మా నాన్న నాది ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచి హీ స్టార్టెడ్ ఫోర్సింగ్ ఆన్ మీ అన్నట్టు. ఫోర్స్ అని అంటే మా సిచ్యువేషన్స్ కూడా అలా ఉండింది. అంటే ఇక్కడ తొందరగా సెటిల్ అయిపోతే మేము పడుతూ వస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ వాటన్నిటికి కూడా దట్స్ ఎ గ్రేట్ ఆన్సర్ అన్న వేలో ఆయన ఎమోషన్ అన్నట్టు. సో అలా గవర్నమెంట్ జాబ్స్ ట్రయల్స్ అవుతున్నాయి, ఇంటర్ అయిపోయి ఉన్నాయి. ఇంటర్ బేస్ మీద ఏ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్నిటికి అప్లై చేయడం, ట్రై చేయడం, వాటి కోసం కింద మీద నడడం అవ్వడం. సో అలా ఇంటర్ బేస్ మీదనే ఒకసారి అప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరిగినప్పుడు సెలెక్ట్ అయ్యా. ఆల్మోస్ట్ రిటర్న్ ఎగ్జామ్ దాకా పోయినా. రిటర్న్ ఎగ్జామ్లో లాస్ట్ ఒక 5 మార్క్స్ ఆ స్పేస్ లోపల ఐ మిస్ ద జాబ్ అన్నట్టు. అదర్వైజ్ ఆ రోజు వచ్చి ఉంటే అటు నుంచి అటు వెళ్ళిపోయి మిస్ మీకంటే నేను మిస్ అయ్యేవాళ్ళేమో. సో అక్కడ అది అలా అవ్వలేదు. అది ఎందుకు అవ్వలేదో తెలియదు. దాని తర్వాత కూడా లైక్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అన్నట్టు. అంటే ఒక నా అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కాల్ లెటర్స్, తర్వాత రాసిన ఎగ్జామ్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి అంతా కలిపి ఒక పెద్ద కాటన్ బాక్స్ అవుతుంది అన్నట్టు. అన్ని అప్లికేషన్స్ అన్నట్టు. అంటే ఒక ఫాదరు ఒక కొడుకు సెటిల్మెంట్ కోసం ఎంత ఎక్స్టెండ్కి వెళ్తాడు అనేది నేను మా ఫాదర్ దగ్గర చూసాను. ఆ టైంలో ఎలా ఉండింది అని అంటే
ప్రెజర్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పి అనిపించేది, కానీ బట్ ఏందో నాకు నెగిటివ్ ఏం లేకుండా అవ్వాలి ఎట్లయినా అవ్వాలని చాలా హార్ట్ఫుల్గా సిన్సియర్గా ట్రై చేశాను. నా నా నేను చదివిన దానికంటే తక్కువ స్థాయిదైనా ప్రయత్నం చేస్తున్నాను, పెద్దదైనా సో ప్రయత్నం మీ చేశాను. డాడీది ఏదైతే గోల్ ఉందో అది రీచ్ అవ్వడానికి మీరు ట్రై చేశారు, బట్ ఐ డిడ్ మై హార్ట్ఫుల్గా ట్రై చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆ కానిస్టేబుల్ ఫిజికల్ ఎగ్జామ్ దీంట్లో అయితే ఆ రోజు ఇంకొంచెం ఒక 1 minute అటు ఇటు అయి ఉంటే ప్రాణాలు కూడా పోయేదేమో, అంత ఎక్స్టెండ్ దాకా వెళ్ళి ప్రయత్నం చేస్తాను నేను. సో అంటే మనకి ఫిజికల్ ఈవెంట్స్ అంతా కూడా వేరేగా ఉంటాయి అక్కడ. సో అక్కడ ఏంటంటే 800 meters జంప్ చేయడాలు, రన్ హై జంప్ అదంతా కూడా అయిపోయింది. సో లాస్ట్ లో ఏంటంటే 800 meters ల్యాప్స్ 2 laps కొట్టాలన్నమాట రన్నింగ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. అదేంటి 180 seconds లోనే కొట్టాలి అది కూడా. సో ఇట్ ఈస్ లైక్ 3 minutes అన్నట్టు. 3 minutes కంటే ఇంకా తక్కువే, అంటే 2 minutes 50 seconds లోపల ఫినిష్ చేయాలి అది. సో అది చేసే ప్రాసెస్ ఏంటంటే మనకు వచ్చిన టైము అది ఇది మిగతా ఈవెంట్స్ అన్ని ఫినిష్ చేసుకుని వచ్చేసరికి బాడీ డ్రైన్ అయిపోయింది. సో ఆ 800 meters కొట్టే ప్రాసెస్లో ఐ జస్ట్ లైక్ వెళ్తున్నా సెకండ్ రౌండ్, ఇంకా లాస్ట్ వాళ్ళు పట్టుకొని కనిపిస్తున్నారు, బ్లర్ అయిపోతుంది, నాకు కళ్ళు తల కిందికి వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అవతల దాటి కింద పడిపోయాను. చాలా సేపటికి నన్ను లేపుకొచ్చి పక్కకు పెట్టేసి చేస్తే నాకు అప్పుడు వచ్చిన ఎఫెక్ట్ వల్ల దాదాపు 1 week దాకా నేను మళ్ళీ నార్మల్ అవ్వలేకపోయాను. బాడీ హీట్ బాగా జనరేట్ అయిపోయి లైక్ కంప్లీట్ ఇది అయిపోయి లేచి ఆ కళ్ళు అలా మూతలో పడుతుండే అని అడిగాను. సరే సెలెక్ట్ అయినా సరే అదే చెప్పానంటే, అరే వచ్చేసారా బాబుదా వచ్చారని చెప్పాను. వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి గ్లూకాన్ వాటర్ అవి ఇచ్చేసి ఇలా చేస్తున్నారు. సో అంతవరకు నేను ట్రై చేశానండి. అంటే లైక్ నాట్ ఓన్లీ మీ, చాలా వరకు ఏంటంటే పిల్లలు కూడా పేరెంట్స్ని వాళ్ళని హ్యాపీ చేయాలి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా చాలా మంది పిల్లలు నిజంగా కష్టపడతారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వకనో అదేదో తెలియని ఒక మిత్ వల్ల వర్కౌట్ అవ్వక సపరేషన్స్ అది జరిగిపోతూ ఉంటాయి కదా. లైక్ నేను అలా లైక్ హార్ట్ఫుల్గానే ట్రై చేశాను. ఇంకా వాళ్ళు వెక్స్ అయిపోయారు, ఇక వీడు ఎందుకు పనికిరాడు, ఇక నీకు ఇండస్ట్రీ అయితే అన్న దాంట్లో ఇంకా నన్ను వెళ్ళిపోయింగ్ ఇండస్ట్రీకి అన్నట్టుగా వదిలేశారు అన్నట్టు. సో అలా ఇంట్లో నుంచి ఒక్కనే అలా వచ్చేసాను. సో షార్ట్ ఫిల్మ్స్ అన్నారు కదా, టోటల్ ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అంటే యాజ్ అ డైరెక్టర్గా నేను ఒకటే షార్ట్ ఫిల్మ్ చేశాను, కళ్యాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది 2017లో రిలీజ్ అయింది. అప్పుడు మంచి అప్లోజ్ వచ్చింది అన్నట్టు. యాక్చువల్గా అంటే ఎంత రీచ్ వచ్చింది దానికి అప్పుడు? అప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఇంకా ఎర్లీ డేస్ అన్నట్టు, మనకి అప్పుడు 1,00,000 views రావడం కూడా పెద్ద అచీవ్మెంట్ లాగా ఉండేది అలాంటి సినారియో. సో అప్పుడు లైక్ 5 lakhs అంత వ్యూస్ వస్తుంది విత్ ఇన్ 1 dayలోనే. ఆల్మోస్ట్ 1 day కాదు 3 daysలోనే ఏమో 1 lakh views వచ్చాయి. సో తర్వాత నెక్స్ట్ వీక్కి 2 lakhs అలా గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చింది. నౌ ఇట్ ఈస్ అబౌట్ టు రీచ్ 1 million views. షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ రిలీజ్ అయ్యి 1 week అయిన తర్వాత కూడా వాళ్ళకి నచ్చి ఇంత సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక అంటే ఇంత ప్రీమియర్ వేసి స్టేజ్ దాకా తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్. మీరు చెప్పిన రెస్పాన్సెస్, వచ్చిన రివ్యూస్ అవన్నీ కూడా ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అలా ఉంది. యాక్చువల్గా వ్యూస్ అనే దానికంటే కూడా చూసిన వాళ్ళ నుంచి వచ్చిన అప్లాజ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కావచ్చు, అండ్ దట్ ఆ ఒక షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో నన్ను లైక్ ఓకే నీకు ఇక్కడ నూకలు ఉన్నాయి ఉండరా బాబు అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్ అన్నట్టు. నాట్ ఓన్లీ ఫర్ మీ, మా పేరెంట్స్కి కూడా అన్నట్టు. సో వాళ్ళకి అది అంతా చేస్తున్న విషయం ఏం చెప్పలేదు వాళ్ళకి. సో అంతా అవుట్పుట్ అంతా ఫినిష్ అయిన తర్వాత రిలీజ్కి ఇంకొక 2 days 3 days ఉందన్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది. సో వాళ్ళ గిఫ్ట్ కింద ఒకసారి చూడండి అని చెప్పి ఆ రిలీజ్కి బిఫోరే వెళ్ళి ఒక ల్యాప్టాప్లో వాళ్ళకి అది చూపించాను. ఏంట్రా ఇది అని అన్నాడు. నేనే చేసిన డైరెక్టర్గా షార్ట్ ఫిల్మ్ ఇది చూడు ఒకసారి అని చెప్పేసాను. మా అమ్మ నాన్న ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళు చూపించాను. దే లాఫ్ట్ యాక్చువల్. అంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నా కదా, బట్ ఇది చేస్తున్నా విషయం తెలియదు. ఒక షార్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్గా ఓన్గా నేను చేస్తున్నా విషయం తెలియదు. సో ఐ జస్ట్ వాళ్ళకి అది చూపించాను అన్నట్టు, ఇది నేను చేశాను, నేనే రాసి చేసి అదేం చెప్పిస్తానంటే చూశారు. నాకేమో డౌట్ అనిపిస్తుంది నచ్చిద్దో లేదో అని చెప్పిస్తాను. ఒక పాయింట్లో గట్టిగా నవ్వేశాడు అన్నాడు మా నాన్న. మా అమ్మ కూడా నవ్వింది. ఓకే నవ్వారంటే కొంచెం గట్టిగా అంటున్నారు అని చెప్పేసి చూస్తే బ్యాక్ టు బ్యాక్ 2 times చూశారు అన్నాడు. 2 times చూసేసి కలంతో నీళ్ళు పెట్టేసుకొని అరే సూపర్ రా అయిపోతావు నువ్వు, ఓకే ఎన్నో లేదో డౌట్ ఉంది, పర్లేదు నీకు ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది నీలో, వెళ్ళిపోయి అదే చెప్పేసి అని అలా అన్నారు. దట్ మూమెంట్ ఇంకా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అది ఐక్లిక్ ఛానల్లో రిలీజ్ చేస్తుండే. సో రిలీజ్ అయిన తర్వాత ఇటు కొంత ఇండస్ట్రీ సైడ్ నుంచి నాకు ఇంకా అప్పటికి ఇండస్ట్రీలో కూడా ప్రాపర్గా ఎవరు తెలియదు. సో ఇండస్ట్రీలో కొంతమంది లైక్ యూట్యూబ్లో చూసి ఇలా ఫేస్బుక్లో షేర్ చేస్తే అలా చూసి కొంతమంది కాల్స్ మెసేజ్ లైక్ కృష్ణంరాజు గారు కూడా షార్ట్ ఫిల్మ్ చూసారు అన్నట్టు అప్పట్లో. సో ఆయన చూసి ఆయన అప్లోడ్ ఇచ్చారు. తర్వాత మన
రామజోగేష్ శాస్త్రి గారు చూసి బాగుందమ్మా అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. తర్వాత సతీష్ వేగేశ్వర గారు మరి శతమానం భవతి డైరెక్టర్ గారు ఆయన పర్సనల్గా మెసేజ్ పెట్టారు అన్నట్టు. ఆయన ఏంటంటే ఒక మెయిన్ ఫీచర్ ఫిలింకి ఇలాంటి పాయింట్ తోటే కథ రాసుకున్నా, మీ దాంట్లో చూశానండి, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అన్నారు. తర్వాత హుసేన్ షకీర్ అని చాలా మంది. ఇనిషియల్ స్టేజ్ లోనే మీకు మంచి గుర్తింపు వచ్చింది ఆ షార్ట్ ఫిలిం అండి. ఆ షార్ట్ ఫిలిం నాకు అవార్డ్స్ ఇచ్చింది. లైక్ ఇక్కడ లైక్ నాలో కొంచెం మ్యాటర్ ఉందని నేను బిలీవ్ చేస్తే దానికి నాకు అది హెల్ప్ అయింది అన్నట్టు. సో అప్పుడు లైక్ ఒక 3-4 అవార్డ్స్ వచ్చాయి. తర్వాత రవీంద్ర భారతిలో స్క్రీనింగ్ చేశారు. తర్వాత జూరియల్ స్టూడియోస్ అని అప్పుడే మాలాంటి న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే ఒక స్టూడియో ఉంది. వాళ్ళు పిలిచి మరి నాకు రిలీజ్ అయిన తర్వాతకైనా కానీ నా దానికోసమని నచ్చి వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేసి పాసెస్ అవి పెట్టి సాధన స్టూడియోలో అగైన్ స్క్రీనింగ్ చేస్తారు, ప్రమోషన్ చేసి స్క్రీనింగ్ కూడా వేస్తారు అన్నట్టు. అక్కడికి చీఫ్ గెస్ట్లు వాళ్ళు వీళ్ళు వచ్చారు. సో దే ఆల్సో లైక్ అప్రిషియేట్ చేశారు అన్నట్టు. సో అది చూసి ఫేస్బుక్లో ఒక పరిచయం అయ్యాను, ఒక అన్న బాలు శర్మ అని చెప్పేసి ఒక అన్న పరిచయం అయ్యాడు. ఆయన ఒక దాదాపు కంటిన్యూస్గా ఒక 20 మెసేజ్ పెట్టాడు. పెట్టేసి అర్జెంట్ కలవాలి బ్రో నిన్ను అది అని చెప్పారు అన్నాడు. సో ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చూసి చూసి ఇంకా బోర్గొట్టి వదిలేసారు. 2 years అవుతుంది. తరుణ్ భాస్కర్ గారిది పెళ్లి చూపులు కాదు, అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది పెళ్లి చూపులు ఆ కాన్సెప్ట్ మీద. అది చూసి సైన్మా కూడా ఉంది, సైన్మా రిలీజ్ అయిపోయింది. అది చూసి దాని తర్వాత మళ్ళీ మీరే చూడడం అయిందని చెప్పేసి ఆయన ఒకసారి కలుద్దాం అదే చెప్తానంటే రవీంద్ర భారతి స్క్రీనింగ్లో ఆయన కలిశారు. అక్కడ ఆయన నాకు ఇచ్చిన ఒక ఆఫర్ ఏంటి అని అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పినాను. నాకు తిరుగుతున్నాను 1.5 years నుంచి, ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పానంటే ఇట్లా విజయ్ దేవరకొండ అని ఉన్నాడు కదా హీరో, అదే పెళ్లి చూపులు హీరో ఉన్నాడు కదా, అతను ఒక సినిమా అవుతుంది వెళ్తావా మరి అని చెప్పానంటే నేను అనుకున్నా ఓకే విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అంటే సరే మూవీ రిలీజ్ అయితే కొంతమందికి తెలుస్తుంది లేదా అని చెప్పి అన్న థాట్లో నేను ఓకే అన్న వెళ్తానని చెప్పానంటే హీ సజెస్టెడ్ మీ అన్నట్టు, ఆయన రెఫర్ చేశారు. ఫస్ట్ మీకు సపోర్ట్ ఇచ్చిన పర్సన్ ఫస్ట్ నన్ను అట్లా ఉండి చేశారు. ముందు కూడా కొంతమంది చేశారండి, నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు కొంతమంది. కాకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ నాకు ఎలా ఉండిందనంటే ఇప్పుడు పలానా ఒక సినిమా చేస్తున్నాము అని అంటే బయట తెలిసి ఉండాలి అట్లీస్ట్ అన్న దాంట్లో ఉన్నదంటూ. మనకేంటంటే పాపం వాళ్ళకి చేసిన వాళ్ళు జెన్యున్ చేశారు. నాకు రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. జెన్యున్గా నా తమ్ముడు చేయరా లేదని చెప్పారు, నాకు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పంపించిన ఫిలిమ్స్ కొంచెం ఏంటంటే మనకి ఈ ఊరు పెళ్ళిన సినిమాలు లాంటివి ఇవి అన్న ఫీలింగ్ ఏదో ఉండేది, అప్పట్లోనే ఉండేది. నాకు అంత నాలెడ్జ్ ఏందో కానీ అది అనిపించేది చేస్తే ఇది పలానా చేస్తున్నాను అంటే అట్లీస్ట్ ఆ సినిమా పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది అనిపించేది నాకు. అరే ఇలాంటి సినిమాలు చేస్తే ఊర్లో చెప్పుకోలేము, ఈడా చెప్పుకోలేము, అది ఎందుకు రాదు, అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా హెల్ప్ అవ్వదు. ఎలాగో అప్పట్లో ఏడీస్కి అసలు జీతాలు ఇచ్చేది కాదు. అలాంటి టైంలో అట్లీస్ట్ అది ప్రొఫైల్గానే హెల్ప్ అవ్వాలి, వర్క్ పరంగానే హెల్ప్ అవ్వాలన్న దాంట్లో నేను రిజెక్ట్ చేశాను. లేదన్నా సారీ అన్న అని చెప్పేసి రిజెక్ట్ చేశాను. తర్వాత ఈ అన్న చెప్పింది ఏంటంటే విజయ్ దేవరకొండ అంటే ఓకే కొంచెం మినిమం రిలీజ్ అని ఉంటుంది, పెళ్లి చూపులు హీరో అంటే గుర్తుపడతారు బయట అన్న అదే దాంట్లోనే వెళ్ళాను. వెళ్ళి రాహుల్ గారిని కలిసిన్నాను, సార్ని కలిశాను. ఆయన ఇంటర్వ్యూలా తీసుకొని అంతా చూశారు, లైక్ ప్రొఫైల్ అదంతా చూశారు. ఓకే ఫస్ట్ ఒక 3 days అబ్జర్వర్ గారా, తర్వాత నచ్చితే పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు. ఓకే సార్ థ్యాంక్ యూ. తర్వాత ఆయన అప్పుడు అడిగారు అన్నట్టు నీకు గీతార్ట్స్ తెలుసా అని అన్నాడు. నాకు ప్రొడక్షన్ హౌసెస్ తెలియదు, విజయ్ దేవరకొండ హీరో అన్నంత వరకు తెలుసు, ఆ డైరెక్టర్ పేరు కూడా తెలియదు అప్పటికి. తర్వాత నేను కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన పేరు అదంతా తెలిసి గీతార్ట్స్ తెలుసా అని అన్నాడు. ఆయన ఎందుకు అడుగు గీతార్ట్స్ గురించి ఎందుకు అడుగుతున్నాడు ఈయన అని చెప్పి అనుకుని తెలుస్తాను ఎందుకు పెద్ద బ్యానర్ తెలుస్తాను. తర్వాత యూవీ క్రియేషన్ తెలుసా అని అన్నాడు. యూవీ క్రియేషన్ ఈ 2 ఎందుకు అడుగుతున్నారు అంటే తెలుస్తారండి, ఆ 2 మన సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు సరికి లోపల నాకు బ్లాస్ట్ అయినా పెద్ద బ్యానర్స్ దొరికితే బాగుంది ఇక్కడ అదేం చెప్పాను లోపల నా ఇది ఆలోచన అన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు సో ఫైనల్గా ఒక 3 days అబ్జర్వర్గా రమ్మన్నారు. సో లేటర్ కంటిన్యూ అవ్వమన్నారు. అలా ఒక అబ్జర్వర్గా అప్రెంటిస్గా జాయిన్ అయిన నేను నా వర్క్ ఇదొకటి. అక్కడ రాహుల్ సార్ కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అన్నట్టు, నా ఐడియా షేర్ చేసుకునే విషయంలో కావచ్చు, జడ్జిమెంట్ విషయంలో కావచ్చు. ఆ స్పేస్లో ఏమైపోయిందంటే ఐ జాయిన్ యాజ్ అన్ అప్రెంటిస్, బట్ లేటర్ మూవీ రిలీజ్ టైంకి నాకు అసోసియేట్ డైరెక్టర్గా కార్డు పడింది అన్నట్టు. సో అసిస్టెంట్ డైరెక్టర్గా 4-5 సినిమాలు చేస్తే కానీ అసోసియేట్ డైరెక్టర్ ప్రమోషన్ రాదు. అట్లాంటిది నాకు ఫస్ట్ మూవీకి అదే నేను అప్రెంటిస్గా జాయిన్ అయిన నాకు అసోసియేట్ డైరెక్టర్ లిస్ట్లో నా కార్డు డైరెక్టర్ గారు పేరు ఒకటి అని చెప్పేసి ఆయన వేయించేసాను. అది నాకు లైఫ్లో మర్చిపోలేను. ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ అలా లైవ్గా అనిపిస్తుంది. ఆ రోజు నైట్ విఎఫ్ఎక్స్ స్టూడియోలో వైల్ ఫైనలైజింగ్ ద టైటిల్స్ అండ్ ఆల్ ఆ లిస్ట్ చూసి ఈ పేరు పైన అని చెప్పేసి నా పేరు చూపించినప్పుడు ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ అన్నట్టు.
అంటే ఫస్ట్ మూవీ డ్రీమ్ అనుకొని వచ్చాను. అది స్క్రీన్ మీద ఎలాంటి పొజిషన్లో పడుతుండడం అనేది మంచి అచీవ్మెంట్ అనిపించింది. బేసిక్గా ఈ పొజిషన్కి రావాలి అంటే దాని ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో మీరు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఒక్కొక్క ఫేజ్లో? అంటే ఇండస్ట్రీలో ప్రతి ఫేజ్ కూడా చాలా స్ట్రగుల్స్ కూరుకున్నారు. అంటే ఒక ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న ఒక థాట్ రావడం, అక్కడి వరకు పర్సనల్గా మన చాయిస్ అయి ఉంటుంది. కానీ వెళ్ళాలి అని అన్నప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చే ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని. మనకి వెళ్ళాలంటే అక్కడికి అసలు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడైనా ఉండాలి, ఎవరు మనల్ని బ్యాకప్ ఏమైనా చేస్తారా లేదా ఏంటి, ఇవన్నీ ఏం తెలియదు అన్నమాట. వెరీ బ్లైండ్గా ఉంటుంది. నా విషయంలో అలాగే జరిగింది. నేను సెకండ్ ఇయర్ అట్లా ఉన్నప్పుడే ఒకసారి మా నాన్న అడిగారు, ఏమవ్వాలనుకుంటున్నారు అసలు, నేను డ్రీమ్ ఏంటి అది అని చెప్పి అడిగారు. అంత ముందు రోజు నైట్ ఒక చిన్న డిస్కషన్ ఏదో జరిగినప్పుడు ఆయనకి ఏమనిపించిందో తెలియదు. ఆ రోజు రాత్రి అడిగారు, నువ్వేమనుకుంటున్నావు అసలు అంటే, లేదన్నా ఇట్లా నాకు బాబు ఉంటాను, లేదు బాబు ఇట్లా నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉంది అని అంటే, మరి ఎట్లా ఏం చేద్దాం అనుకున్నా అక్కడ అని అంటే, అదే కథలు చెప్పాలి అని అనుకుంటున్నాను అని చెప్పానంటే, సరే అని చెప్పేసి అని అన్నాడు. ఆ రోజు నైట్ ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన దిల్రాజు గారిని మీట్ అవుతావా వెళ్ళి అని అన్నాడు. నాకు అర్థం కాలేదు యాక్చువల్గా, పెద్ద ఆయన ఎట్లా అది ఇది అని చెప్పి నేను అంటే, ఆయన ఏం చేస్తాడంటే మార్నింగే లేచి మా ఊర్లో లక్ష్మీ థియేటర్ అని ఉంటుంది అన్నట్టు. సో ఆ థియేటర్ ఓనర్ నాన్నకి ఫ్రెండ్. ఆయన ఏంటంటే ఇక దిల్రాజు లైక్ ఇక థియేటర్ వాళ్ళది ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆ రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఒక 2 daysలో వెళ్ళి కలవబోతున్నా దిల్రాజు గారిని, మీరు కూడా ఇంట్రెస్టెడ్ అంటున్నావు కదా, మరి ఒకసారి పంపించు, ఆయన కల్పిస్తా, నచ్చితే ఆయన దాంట్లో పెట్టుకుంటాడు కదా ఏదో మూవీలో అని చెప్పేసి అని అన్నాడు. నా దగ్గరికి వచ్చి అదే విషయం చెప్పాడు నాన్న. చెప్పేసి నాకు అర్థం కాలేదు, మరి ఎట్లా రా, మన దగ్గర కథలు ఉన్నాయనంటున్నా, ఎట్లా అయ్యానంటే ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నానంటే వాళ్ళు చూస్తారు కింద మీద పేపర్ మీద పెట్టినా ఏమన్నా లేదా అని చెప్పారు అన్నారు. అంటే లేదు రాస్తా అదే అని చెప్పారు. నాకేమో ఊలాట, అంటే లోపల ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ అట్లాంటి స్టేట్లో ఉన్న ఏంటి ఏం చేయాలి అదే అని చెప్పారు అనుకుంటే అట్లా ఆలోచిస్తూ ఉన్న మూమెంట్. బట్ ఇంట్లో ఏంటంటే మదర్ వద్దనున్నారు, వద్దు అది అంత మనకి ఇది కాదు. సో బేసిక్గా మా ఫ్యామిలీ మేము ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్స్లో ఉండేవాళ్ళం. సో దీనిలో మనకు మూవీస్ చూడడమే తప్పు, అట్లాంటిది నువ్వు ఇంక ఇండస్ట్రీకి వెళ్తావా అది ఇది అని చెప్పేసి అని మా అమ్మ కొంచెం గట్టిగానే వేసుకుంది. సో తను గట్టిగా ఒక మాట కూడా వేస్తుంది అన్నట్టు, నన్ను దాటుకొని పోతే ఇంకా మళ్ళీ అది ఇది అని చెప్పేసి అన్నది. సో అక్కడ ఆ దెబ్బతోటి మా నాన్న కూడా ఇంకా అడగడం మానేశాడు. నేను ఇంకా ఆ మాట ఏం ఎత్తలేదు. ఆ భయంతో ఏంటంటే ఇంక ఇంట్లో షేర్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించేది. బట్ మైండ్ మాత్రం ఎప్పుడు అక్కడే ఉండేది అన్నట్టు. అదే టైంలో ప్యారలల్ ఇది ఈ జాబ్ ట్రయల్స్ ఇదంతా కూడా సిన్సియర్గా చేస్తుండేది. కాకపోతే ఏంటంటే ఇంట్లో తెలియకుండానే ఇందాక చెప్పి ఫ్రెండ్ అని చెప్పేసి, సో వాడు నేను కలిసి వాడు అప్పుడు ఏంటంటే అప్పుడు మా టీవీ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారు, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారు అన్నట్టు. సో అది ఫస్ట్ మూమెంట్ అన్నట్టు, అంటే 2012 ఆ పీరియడ్ అది. సో అప్పుడు అరే షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా మనం కూడా అది నిమిషాలు ఉన్నారు. ఈ ఎంఆర్ ప్రొడక్షన్స్ అని వీళ్ళు సుభాష్ చంద్ర వీళ్ళు ఉండే అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్లో అప్పట్లో మంచి తోపులై ఉన్నాయి అన్నట్టు. సో అదొకటి. తర్వాత నేను చూసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వినోద్ అనంతోజ్ అని ఒక అన్న ఉంటాడు, అన్నది శూన్యం అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటారు. నేను చూసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది. అది చూసినప్పుడు నాకు అర్థం కాలేదు, షార్ట్ ఫిల్మ్ ఇంత తక్కువ పీరియడ్లో ఒక సినిమా ఇప్పించాడు ఎన్న అది ఇది అని చెప్పేసి అని అట్లా చిన్న ఇది ఉండే. లేటర్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ గురించి అప్పుడు తెలిసి అప్పుడు కొంచెం చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో దరే లైక్ వీళ్ళ గురించి కూడా తెలిసి, సో అక్కడ ఇంట్రెస్ట్ వచ్చి, సో అప్పుడు వీడిడే షార్ట్ ఫిల్మ్ అన్నట్టు. షార్ట్ ఫిల్మ్ చేసాము, కింద మీద పడి వాడు మొత్తం డైరెక్షన్ చేస్తాడు, నేనేమో యాక్టింగ్ చేసాను అందులో. చేసి యాక్టింగ్ చేసేస్తుండే ఫస్ట్, అలా యాక్టింగ్ దాంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండే. ఆ షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి లైక్ ఇక్కడ సబ్మిట్ చేసేసాడు, అయిపోయింది, అదంతా అయింది. సో లేటర్ అక్కడ నుంచి వి స్టార్టెడ్ లైక్, అంటే అరే మనం కూడా చేసుకుంటూ వెళ్దాంరా, ఏదో ఒక మూమెంట్లో ఎక్కడో దగ్గర ఇదవుతుంది అన్న దాంట్లో వాడు నేను కలిసి ఆ ఎడిటింగ్ అది నేర్చుకొని దేర్ ఐ స్టార్టెడ్ అన్నట్టు. సో అట్లా లైక్ అక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళకి వచ్చిన DSLR కెమెరా కొనిచ్చారు. అవి పోస్ట్ లైక్ ఫొటోస్ అవి తీస్తూ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుండే అన్నట్టు ప్రతిదీ కూడా. అది చూసి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు అన్నట్టు, అచ్యుత క్రియేషన్స్ అని సత్య అని ఒక అన్న ఉండే. ఆ అన్న నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. సో ఆ బ్యాచ్ అందరూ కూడా తర్వాత నా రూమ్మేట్స్ అయ్యారు, ఇప్పటికీ నేను వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాను అన్నట్టు. సో ఆ అన్న వాళ్ళు వచ్చి ఇట్లా నాకు ఛానల్ ఉంది ఇక్కడ చేస్తానంటే చేసుకో నీకు అది ఇది అని చెప్పేసి అన్నారు. అప్పుడు లైక్ దానికి అంటే ఇంకా నేను ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేదు,
ఇలా జరిగిందన్న విషయం ఇంట్లో చెప్పలేదు. ఇది జరుగుతుంది పక్క ఈ షార్ట్ ఫిల్మ్ అది ఇది అని చెప్పేసి అన్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు అప్పుడేం అనలేదు. ఈ జాబ్ ట్రయల్స్ ఇవన్నీ అవుతున్నాయి ఇంకెక్కడ ఏది వర్కౌట్ కావట్లేదు. ఇక నాకు అర్థం కాలేదు అసలు లైఫ్లో సెటిల్మెంట్ వస్తుందా రాదా, సంపాదన అనేది ఒకటి నా లైఫ్లో ఉందో లేదో, ఇలాంటి లేకపోయిన భయాలన్నీ కలుగుతుండేది అన్నట్టు. ఇంట్లో వాళ్ళు చూస్తున్నాము, వాళ్ళ పాపం నా కోసం ఎంతో స్ట్రగుల్ అవుతూ, మా నాన్న అయితే ఇంకా అరే ఆ జాబ్ రా ఈ జాబ్ రా అది పడింది ఇది పడింది అని పొద్దు సమానం. అంటే ఆయన జాబ్కి వెళ్ళిపోయి ఒక 1 hour ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని ఏమేమి జాబ్స్ పడ్డాయి, వీడి ఇంటర్వ్యూ డిగ్రీ ఆ క్వాలిఫికేషన్ తోటి దేనికి వీడు ఎలిజిబుల్ అదని చెప్పేసి అని చూసి అవన్నీ తీసుకొచ్చేసి నాకు ఇచ్చి ఈ చదువు ఈ జాబ్ ఈ జాబ్ ఉంది ఇక్కడ ఈ వేకెన్సీ పడింది అని చెప్పేసి అని ఎవ్రీ టైం లైక్ ఇచ్చేస్తుండే అన్నట్టు. ఇట్లాంటి దీంట్లో లైక్ ఇంకా నేను ప్రతిదీ మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. హార్ట్ఫుల్గా అంతా నేను లైక్ స్టడీ విషయంలో కావచ్చు ఇది కావచ్చు ఎవ్రీథింగ్ నేను నా ప్రయత్నం అంతా చేశాను. ఈవెన్ నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు నాతో పాటు మా పేరెంట్స్ కూడా అన్నట్టు. అంటే మా అమ్మ కూడా నేను కోచింగ్ తీసుకోవాలంటే వేరే ఖమ్మం వెళ్ళి కోచింగ్ తీసుకొని ఒక 1 month షార్ట్ టైం కోచింగ్ తీసుకున్నాను. సో ట్రైన్ మార్నింగ్ 5కి ఏమో వస్తుంది అన్నట్టు. మా అమ్మ 4కి వెళ్ళేసి మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టి 5కి పంపిస్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 8-8:30 అయ్యేది అన్నట్టు. వచ్చి మళ్ళీ తిని పడేసరికి 11-10:30 అట్లా అయ్యి ఉండేది. సో అలాంటి పీరియడ్లో నాతో పాటు వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళు కష్టపడి ఇది చేసేసారు. బట్ ఎందుకో వర్కౌట్ కాలేదు. అది ఐ డోంట్ నో, రియల్లీ డోంట్ నో అది ఎందుకు ఏంటి. ఇక మా నాన్న ఇంకా ఒక రోజు చూసేసి ఇక అప్పుడు కూడా ఏదో జాబ్ మీద మిస్ అయి ఉండే, ఇంకా కొంచెం సీరియస్ అయ్యిండు. ఏంట్రా ఇప్పుడు నువ్వు ఏమవుదాం అనుకున్నావు అంటే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాడు. సరే అటెండ్ వెళ్తావు, మరి అంటే నీకు అక్కడే రాసి పెట్టున్నట్టుంది. సరే ఎట్లా మరి ఏడాది పోతావు, ఎక్కడ ఉంటావాడా, ఎవరు నీకు తెలుసాడా అది చెప్పాను. అంటే ఇట్లా ఫేస్బుక్లో ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు, ఒక అన్న ఇట్లా రమ్మంటున్నాడు వెళ్దాం అది చెప్తానంటే అట్లా మా నాన్న వాళ్ళతో మాట్లాడేసి సో అలా ఒకరిని అట్లా అక్కడి నుంచే వచ్చి ఇక్కడ వీళ్ళ అచ్యుత క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ అయ్యారు. ఓకే. సో ఎవరితో స్టే చేసేవారు, అంటే ఎలా స్టే చేసేవారు? ఎందుకంటే మనీకి ప్రాబ్లం అవుతుంది ఫైనాన్షియల్. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 2-3 months మా నాన్న వాళ్ళు పంపించుండే. ఆ తర్వాత ఏంటంటే నా చుట్టూ ఉన్న వీళ్ళతో చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏంటంటే లైక్ అంటే వాళ్ళతో పాటు నాకు కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది. అంటే పిల్లోడ్లాగా పేరెంట్స్ మీద డిపెండ్ అయి బతుకుతున్నానేమో అన్న ఫీలింగ్ ఏదో వచ్చిన తర్వాత నుంచి నాకు మనీ తీసుకోబుద్ది కాలేదు. వాళ్ళు మా నాన్న లైక్ ఎప్పటికప్పుడు అడిగితే చేస్తారా, ఏమైనా కావాలని చెప్పు అదని చెప్పి అనేది, కానీ నాకు తీసుకోవడానికి అసలు మనసు రాకపోయేది. లే ఉన్నాయి ఇక్కడ సంపాదించుకుంటున్నా నాదనా ఏదైనా అబద్ధం చెప్పేసి మనీ లైక్ నెట్కొస్తూ ఉండేది అన్నట్టు. సో అక్కడ ఆ ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఆ ఎడిటింగ్ ఒకటి కెమెరా వర్క్ కూడా నేర్చుకున్నాను అన్నట్టు. సో ఆ కెమెరా అండ్ ఎడిటింగ్ చేస్తూ లైక్ ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ వరకు నేను కెమెరామెన్గా, ఎడిటర్గా, పోస్టర్ డిజైనర్గా అట్లా నేనే ఓన్గా నేర్చుకున్న దాంట్లో సర్వైవ్ అయ్యాను అన్నట్టు. అట్లా షార్ట్ ఫిల్మ్ అవి చేసినందుకు కూడా బయట షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినందుకు ఒక 1 day 1,000-1,500 అట్లా ఇస్తూ ఉండేది. అలా వెళ్తుండేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే అచ్యుత క్రియేషన్స్ అన్నకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్ కూడా తీసేసి వచ్చింది. సో ఆల్ ఆఫ్ సడన్ మేము అందరం ఎక్కడికి పోవాలి ఎటు పోవాలి ఏంటి తెలియని సిచ్యువేషన్, రెంట్ గట్లేక ఇది అవుతుంది. ఒక పక్క నేను వచ్చి ఇటు అసిస్టెంట్గా ట్రయల్స్ అవి చేస్తున్నాను. ఒక 1.5 year వెరీ వర్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు. వర్స్ట్ ఫేజ్ లైక్ ఫిజికల్ అంటే లైక్ చూడడానికి అది వర్స్ట్ ఫేజ్, కానీ మెంటల్గా నాకేంటంటే ఒక లైఫ్ మీద లైక్ ఒక అంటే లైక్ లైఫ్లో పడిన స్ట్రగుల్స్ వల్ల ఏదో తెలియని ఒక చిన్న మెచ్యూరిటీ అది యాడ్ అయిపోయింది. ఓకే లైఫ్ ఇలాగే ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఫేజ్లో ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అది పడితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, స్ట్రాంగ్ అవుతారు మెంటల్గా కూడా అనేది అప్పుడు నాకు అర్థమైంది. 1.5 year తిరుగుతూనే ఉన్నాను అసిస్టెంట్ కోసం, ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని, తెలిసినోడు తెలియనివాడు. ఫేస్బుక్లో నైట్లు 3-4 ఆ టైం వరకు కూడా కూర్చొని ఎవరైనా ఆన్లైన్లో ఉంటే డైరెక్టర్స్ అందరినీ ఫాలో అవుతుండేది అన్నట్టు. చిన్న డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్, లేదంటే ఇప్పుడు మూవీ చేస్తున్నాడు రిలీజ్ అవబోతున్నాడు అలాంటి డైరెక్టర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూర్చొని వాళ్ళని ఫాలో అయిపోతూ వాళ్ళకి ప్రతిరోజు మెసేజ్ పెట్టేది, హాయ్ బ్రో, హాయ్ అన్న, హాయ్ భయ్యా అన్న, ఏమైనా ఉంటే చూడండి అన్న, అదన్నా ఇదన్నా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళని నానా రకాలుగా చావగొట్టిస్తున్నాడు. అందరినీ మ్యాక్సిమం ఫాలో అవుతూ అందరికీ మెసేజ్ పెడుతూ ఉండి అలా చేస్తుండేవాడు అన్నట్టు. తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నప్పుడు వేరొక షార్ట్ ఫిలింకి కెమెరా వర్క్ చేస్తున్నప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొల్లు నీకు నా షార్ట్ ఫిల్మ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా, చేస్తే చెప్పు నేను మనీ పెడతా అని చెప్తాను అన్నాడు. ఓకే సార్ చేద్దాం అని చెప్తాను అన్నాడు. బడ్జెట్ ఏమో ఒక 20,000 పెడతాను అన్నాడు. దెన్ నేను ఒక కాన్సెప్ట్ ఏదైనా క్రేజీ లైక్ కాఫీ షాప్, ఓకే కాఫీ షాప్లో ఏం పెడతాం, సరే అమ్మాయి అబ్బాయి మాట్లాడితే బోరింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఒక కాఫీ షాప్లో పెట్టాను. పెళ్లి కొడుకు గెటప్. ఆ రోజు వాడు పెళ్లి, వాడు వచ్చి కాఫీ షాప్లో కూర్చున్నాడు. నా దగ్గర ఒక ఐడియా స్ట్రైక్ అయింది. అవును ఎందుకు వాడు వచ్చి కాఫీ షాప్లో కూర్చుంటాడు పెళ్లి కొడుకు, వాడి పెళ్ళి అయిపోయిందని అన్నా. బాగుంది, ఒక పెళ్ళి అయితే ఆగిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అని అనిచ్చినప్పుడు
పెళ్లి కూతురు జంప్ అయి ఉంటే అని చెప్పి ఇంకొక థాట్ వచ్చింది ఎక్కడ. దెన్ ఐ గాట్ సమ్ స్టోరీ ఐడియా, దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసేసి లైక్ అదంతా కూడా కళ్యాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాను అన్నట్టు. అదంతా గ్రాడ్యువల్గా డెవలప్ చేసేసి ఒక చూస్తే ఏంటంటే నేను చెప్పాలనుకున్నంత ఫినిష్ అవ్వడానికి ఒక 30 pages స్క్రిప్ట్ వచ్చింది అన్నట్టు. దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? ఐ మీన్ బడ్జెట్ ఉండాలి కదా అలా చేయాలి అంటే. ఇందా చెప్పినట్టు వేరే షార్ట్ ఫిల్మ్ ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ నాకు ప్రొడ్యూస్ చేస్తాను ఫస్ట్ నాలో ఐడియా రైజ్ చేసాడు. తర్వాత ఆయన బ్యాక్ వెళ్ళిపోయాడు. ఆయన షార్ట్ ఫిల్మ్ చేసేసి అతనికి మళ్ళీ ఇదంతా వర్కౌట్ కాదన్న దాంట్లో అతను వెనక్కి వెళ్ళిపోయాడు. బట్ అతను చెప్పిన దానివల్ల స్టార్ట్ చేసిన ఐడియా మాత్రం ఫినిష్ అయిపోయింది. సో కథ ఉంది, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేద్దాం మనం కూడా, డైరెక్టర్ అవ్వాలని కదా వచ్చింది. దాంట్లో దీనికోసం చూసినప్పుడు అందులో యాక్ట్ చేసిన సంతోష్ ఎవరైతే ఉన్నారో అతనికి తెలిసిన ఒక క్యాండిడేట్ ఉండే, ఆ కిరణ్ అని, ఆయనకి నన్ను పరిచయం చేయించాడు. సో ఇలా షార్ట్ ఫిల్మ్స్ వీటన్నీ చేస్తాడు, డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు అంటే కథ చెప్పమన్నాడు. కథ చెప్పా, ఆయన కథ విపరీతంగా నచ్చేసింది. నచ్చి ఇది నేనే చేద్దాం మనం ఇది అని చెప్పేసి అలా ఆయనే ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో దట్ అలా ప్రొడ్యూసర్ని పట్టుకోగలిగా ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్కి. సో ఆ షార్ట్ ఫిల్మ్ తీసా, ఇదైపోయింది. సో అమ్మ వాళ్ళకి అప్పటికి ఏంటంటే ఈ 1.5 year బ్యాడ్ ఫేజ్ ఎలా ఉండింది అని అంటే ఇంకా వేరేగా ఉండేది అన్నట్టు. ఇంట్లో వాళ్ళు మనీ అడగట్లేదు, నాకు మనీ రావట్లేదు, నేను బ్రతకడం కష్టం అయిపోతుంది, ఇంట్లో వాళ్ళకేమో హోప్ పోతుంది. సో ఇంట్లో వాళ్ళేమో ఏం చేస్తున్నారు అక్కడ, ఏంటి పోయావు 1.5 year అవుతుంది, రూపాయి తెచ్చేది లేదు, సపడికి ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి పని చేసుకుంది కానీ అది ఇదని చెప్పేసి అని ఇంకా నాన్న వాళ్ళు ఇదవుతూ ఉండే అన్నట్టు. అట్లాంటి మూమెంట్లో ఇంకా వాళ్ళకి ఏదో రకంగా అబద్ధం చెప్తూ ఇక్కడ ఉండేది. ఇక్కడ లైఫ్ ఎలా వెళ్తూ ఉండేదని అంటే రెంట్ కట్టలేక, సో తినడానికి ఫుడ్ అది కూడా సరిగ్గా ప్రాపర్గా లేక, రోజులో ఒక పూట 2 పూటలు స్కిప్ చేసేస్తూ ఇదైపోతూ అలా వెళ్ళిపోతుండారు. ఒకనొక పాయింట్లో నాకు మా ఫ్రెండ్స్ది రూమ్మేట్స్ అందరూ కూడా మాది ఎలా ఉండేదంటే, మా ఫుడ్ ఎలా ఉండేది అని అంటే ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారి ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో పురి జగన్నాథ్ గారిది, కృష్ణంశి గారిది వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ మా తిండిని మేము స్కిప్ చేసుకునే వాళ్ళం అన్నట్టు. సో అది జస్ట్ అది చూస్తున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఇంకా ఆకలి మీదకి వెళ్ళదు, అలా వెళ్ళిపోయేది అన్నట్టు. సో అలా గంటలు వాళ్ళ ఇంటర్వ్యూస్ చేస్తూ స్కిప్ కొట్టేసేవాళ్ళం. కొద్ది రోజులు ఏంటంటే ఇంకా ఏదో రకంగా ఎక్కడో వెతికితే చిల్లర అవి దొరికి ఒక 5 రూపాయలు అలా ఫామ్ అయితే 5 రూపాయలు తీసుకెళ్ళి బేకరీలో దిల్కుష్ అని ఉంటుంది అన్నట్టు, 5 రూపీస్కి వస్తుంది. అదొకటి తిని ఒక జగ్గు వాటర్ అంతా తాగేసి ఆ రోజంతా ఇంకా అలాగే ఉండేది అన్నట్టు. సో అక్కడ ఎవరైనా మీట్ అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా బస్ ఛార్జెస్కి, ఆటో ఛార్జెస్ కూడా పైసలు లేక నడుచుకుంటూ వెళ్ళేది అన్నట్టు. నడుచుకుంటూ వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం దాకా ఉండి వెయిట్ చేసి ఒక రోజు అయితే midnight 2 o'clockకి పంజాగుట్ట నుంచి పుప్పలగూడకు కూడా నడుచుకుంటూ వెళ్ళాము అన్నట్టు. అదేంటి జస్ట్ ఒక చిన్న బన్ ఏదో తిన్నాం అక్కడ. ఆయన కలిసింది రోడ్డు మీద టీ స్టాల్ దగ్గర. సో టీకి కూడా డబ్బులు లేవు, బస్సుకి వెళ్ళడానికి 20 రూపాయలు పెట్టుకొని ఉన్నాను అన్నట్టు. ఉన్నప్పుడు ఆయన ఏంటంటే టీకి డబ్బులు ఇచ్చా అని చెప్పాను అన్నాడు. అని చెప్పేసి ఆ 20 రూపీస్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన టీను ఒక బిస్కెట్ తీసుకుంటే ఆ బిస్కెట్ అది తిని, ఆ బిస్కెట్ తిన్న ఎనర్జీ తోటి పుప్పలగూడకి నడుచుకుంటూ వచ్చేస్తాం. ఎక్కడ మన పంజాగుట్ట సర్కిల్ ఉంటుంది కదా, మన ఇప్పుడు సిటీ మాల్ సమేత ఉంటారు అక్కడ నుంచి అన్నట్టు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. అదే చాలా మంది వింటాము, ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఒక స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ తర్వాతనే సక్సెస్ చూసారు చాలా మంది, చాలా తక్కువ మంది మాత్రమే డైరెక్టర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ అండ్ ఇంకొకటి అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ ఎవరిని చూసుకున్నా సెట్స్లో ఏంటంటే ఎక్కువ స్టాండింగ్ ఉంటుంది, కూర్చునే అంత టైం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేయాలి, క్యాస్ట్ వాళ్ళని చూసుకోవాలి, క్రూని చూసుకోవాలి, అండ్ ప్రొడక్షన్ కూడా ఒక్కొక్కసారి చూసుకోవాలి. ఇంకా ఆఫ్టర్ ప్యాకప్ కూడా మీరు నెక్స్ట్ డేకి కంటిన్యూటీ సీన్స్ ఏమున్నాయి, దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మొత్తం ఇంత టైట్గా ఉంటుంది కదా. మళ్ళీ నెక్స్ట్ డే ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ మీరే సెట్స్ ఫస్ట్ వెళ్ళాలేమో చూసుకోవడానికి. సో ఎలా అనిపిస్తుంది, అంత వర్క్ ప్రెజర్ కదా ఇలా చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్స్కి అయితే మీరు అన్నట్టు అలాగే ఉంటుంది. అంటే కొంతమందికి ఇంకా నా వరకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు కూర్చోవాలన్నా కానీ ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు. ఎవరైనా చూస్తారో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూర్చోవడం ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్, ఓన్లీ లంచ్ బ్రేక్ లేదంటే టిఫిన్ బ్రేక్, ఆ బ్రేక్స్ టైంలోనే కూర్చుంటాం. ద రిమైనింగ్ టైం అంతా కూడా ఇఫ్ యూ హ్యావ్ బిగ్ సెట్స్, ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ చేసేటప్పుడు కావచ్చు, ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ జాక్ దీన్ని చేస్తున్నప్పుడు కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మేమే అక్కడ ఉండి చూసుకోవాల్సిన క్యాండిడేట్స్ అన్నట్టు. సో వీఆర్ ద ఫ్రంట్ గైస్ అన్నట్టు.
సో డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉండి డిపార్ట్మెంట్ అందరూ అది కోఆర్డినేట్ చేసేసి సెట్ చేసేస్తేనే ఆ షార్ట్ టైంకి షార్ట్ రెడీ అంతా అయిపోయి ద షూట్ విల్ హ్యాపెన్ అన్నట్టు. సో అక్కడ ఏంటంటే ఇంకా కూర్చోబుద్ది కాదు, ఇది అవ్వదు. సో అది నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఆఫ్టర్ ప్యాకప్ తర్వాత డైరెక్టర్తో డిస్కషన్ ఉండేది, లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో మళ్ళీ సీన్ డిస్కస్ చేసుకొని నన్ను మోడిఫికేషన్స్ ఉంటే అవి ఫినిష్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకొని జస్ట్ ఒక హార్డ్లీ 3-4 అవర్స్ ప్రాపర్ నిద్ర మాత్రమే ఉంటుంది. శ్యామ్ సింగ్ రాయ్కి వస్తే నేను ఇంకా అప్పటికి నాన్నగారు ప్రాపర్గా కన్ఫర్మ్ కాకముందు నుంచి వి స్టార్టెడ్ వర్కింగ్ అన్నట్టు. ఇంకా అప్పటికి హీరోయిన్ ఎవరు ఫైనల్ కాలేదు. సో స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతే శ్యామ్ సింగ్ రాయ్ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ అండ్ జెమినీ టీవీ కాపీ ఇచ్చేంత వరకు కూడా నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తాను. అప్పటికి రిలీజ్ అయిపోయి 1.5 month అయిపోతుంది. సో అలా ఉంటుంది అన్నట్టు, ఉంటే వర్క్ అంతా ఉంటే అలా ఉంటుంది అన్నట్టు, చేస్తూ వెళ్తే. సో కొంతమంది వేరేగా ఉంటుంది, కొంతమంది షూట్ వరకే అన్నట్టు కొంతమంది ఉంటారు, కొంతమంది ప్రీ ప్రొడక్షన్ వరకే ఉండి వాళ్ళు కంటిన్యూ అవుతారు, లేదంటే డ్రాప్ అవ్వచ్చు. కొంతమంది ఓన్లీ పోస్ట్ చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే షూట్ ఇదంతా ముందేం లేదు, జస్ట్ పోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రిలీజ్ వరకే ఉంటారు అన్నమాట. సో డిఫరెంట్ సినారియోస్ లో ఉంటారు. ఇది పర్టికులర్ ఇంతే ఉండదు అనేది ఏమి ఉండదు. యూజువల్గా అయితే జరిగేది ఏమి అంటే సినిమా స్టార్ట్ అయింది, ఓపెనింగ్ పూజ అక్కడ నుంచి మొదలు పెడితే లాస్ట్ రిలీజ్ డే అయిపోయింది, రిలీజ్ అయిపోయేంత వరకు ఉంటుంది అన్నమాట. కొంతమంది అయితే ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ఉంటారేమో. అంటే అదే ప్రీ ప్రొడక్షన్ అంటే అదే ఇప్పుడు మనకు పూజ కార్యక్రమంకి ముందు జరిగేదంతా ప్రీ ప్రొడక్షన్. పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు షూట్ కి లేట్ ఉంటుంది. ఆ షూట్ కి ముందు అంతా కూడా లైక్ మొత్తం ప్రీ ప్లానింగ్ అంతా కూడా చేసుకోవడం, లైక్ ఆర్టిస్టులు కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, సీన్స్ అంతా ప్రాపర్గా అయినా లేదా ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రాపర్టీస్ అంతా కూడా సెటప్ చేసేసుకొని దెన్ వీ గో ఫర్ షూట్ అన్నట్టు. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయి కదా, సమ్ ఎమర్జెన్సీస్. ఒక్కొక్కసారి స్క్రిప్ట్ లో కూడా చేంజెస్ చేయమంటారు, ప్రొడక్షన్ లో కొన్ని చేంజెస్ ఉంటే అలాంటప్పుడు ఎలా హ్యాండ్లింగ్ చేస్తారు ఇవన్నీ? అంటే ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే స్పాంటేనిటీ. ఇక్కడ మేజర్ ఏంటంటే ఇట్స్ ఏ క్రియేటివ్ జాబ్. మేనేజ్మెంట్ లేదంటే ఒక మెకానికల్ గా చేసే జాబ్ అయితే దట్స్ అ డిఫరెంట్ థింగ్ అన్నట్టు. ఎందుకంటే ముందే అంత సెటప్ అయిపోయి ఉంటుంది, దాన్ని జస్ట్ ఫాలోఅప్ చేయడం అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ క్రియేటివ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు రాసి ఈ మూమెంట్ హై ఫీల్ అయినా నెక్స్ట్ ఒక గంట తర్వాత అది అలా కాదేమో, ఇంకోలా ఉంటే బెటర్ ఏమో అన్న థాట్ మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. డైరెక్టర్స్ కి వాళ్ళకి రాస్తున్నప్పుడు ఈ స్పేస్ అది జనరల్ అది ఉంటుంది. సో అదేంటంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే దానికి తగ్గట్టుగా మ్యాక్సిమం అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అందరూ. నాట్ ఓన్లీ మీ, ఈవెన్ ప్రొడక్షన్ వాళ్ళది కూడా ప్రొడక్షన్ సపోర్ట్ ఆల్సో డెఫినెట్లీ ఉండాలన్నట్టు. సో వాళ్ళందరూ అరేంజ్ చేసినప్పుడు సో ఆయన డైరెక్టర్ గారు అనుకున్న విజన్లో కరెక్ట్గా అదైతే వస్తే దట్స్ ఫైన్. కొన్నిసార్లు ఏంటంటే ఇఫ్ అది అనుకున్నది ప్రాపర్గా అవ్వలేదు అనుకో, అట్లీస్ట్ దాన్ని మేనేజ్ చేస్తాం అన్నట్టు. లైక్ ఇలా కాకుండా ఇలా అయినా దీంట్లో కూడా ఆ ఫీల్ వస్తుంది అన్నప్పుడు ఆన్ స్పాట్ కొన్ని డెసిషన్ చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే ఆర్టిస్టులు ఆ రోజు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు వచ్చి లేదు అవైలబుల్ లేరు అని అంటారు. సో వాళ్ళున్న సీన్స్ మనం స్కెడ్యూల్లో ప్లాన్ చేస్తాం, వాళ్ళేమో ఆల్ ఆఫ్ సడన్ లేరు అనేసరికి ఏం చేయాలి అన్న దాంట్లోపల అదర్ లైక్ వేరే ఆల్టర్నేట్ ఏదైనా ప్లాన్ చేసేసుకొని అప్పటికి మౌంటైన్స్ లేదంటే ఇంకేదైనా చిన్న బఫర్ షాట్స్ అలాంటివి ఏదో ప్లాన్ చేసేసుకొని వీల్ డూ దట్ అన్నమాట. మేనేజ్ చేస్తారు అంటే లైక్ ఆ షూట్ డే వేస్ట్ అవుతుంది కదా. వన్స్ ఎలా ఉంటుంది అంటే వన్స్ ఒక్కసారి షూటింగ్ డే అన్నామనంటే దాదాపు 400-500 మంది గ్యాదర్ అవుతారు అక్కడ, క్రూ అంతా కూడా. ఇది వీళ్ళు కాకుండా జూనియర్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కాకుండానే ఈ సెట్ మ్యాన్స్, లైట్ మ్యాన్స్, వీళ్ళు సౌండ్ డిపార్ట్మెంట్ కాదు, కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా అసిస్టెంట్లు, వీళ్ళందరూ గ్యాదర్ అయిపోయి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. ప్రొడక్షన్ వాళ్ళు కూడా టిఫిన్స్ అవంతా రెడీ చేసి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అది లేదని అంటే ఇది ఉండదు అన్నట్టు. సో దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే కాల్ ఆఫ్ చేస్తారు, లైక్ ఆ రోజు లేదు అన్నట్టు. మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఇందులో ఈ ప్రాజెక్ట్ నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది, చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి అలా ఏమైనా ఉందా మీకు? ఎవ్రీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్కి ప్రతి ప్రాజెక్ట్ ఛాలెంజ్ అనే దానికంటే కూడా అండి ఒక ఆస్పిరేషన్ తోటి వచ్చాం డైరెక్టర్ అవ్వాలి అన్న దాంట్లో. సో ఇక్కడ ఏంటంటే ఎంతసేపు బయట నుంచి చూసే వాళ్ళకి గొడ్డు చాకిలా కనిపిస్తుంది, మాకెలా అనిపిస్తారు అంటే ఇక మై సీన్ ఇలా వస్తుంది అని చెప్పి మాకెలా అనిపిస్తుంది. స్క్రీన్ మీద కూర్చున్నప్పుడు రిలీజ్ డే దానికి అక్కడ అలా చేసాం, నీకు ఇక్కడ ఇలా చేసావు, అది అక్కడ అసలు లేనే లేదు, మీకు క్రియేట్ చేసావు అని ఏదో చిన్న వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తారు. కాస్ట్యూమ్స్ చూసుకున్న ఏడీ ఉంటాడు అనుకో, అది చూసి కాస్ట్యూమ్స్ అది ఈ ఐడియా నేనే ఇచ్చాను ఏదో అనిపిస్తుంది. ప్రాపర్టీస్ ఎంజాయ్ చేస్తారు అనమాట. డెఫినెట్ ఇట్స్ ఎంజాయ్ అన్నట్టు. అని అంటే ఏదో ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోయి ఫిజికల్గా ఏదో చిన్న ఆ ఫీలింగ్ అది వస్తుంది తప్పించి మెంటల్గా ఎలా ఉంటుంది అంటే వీల్ జస్ట్ ఎంజాయ్ ద వర్క్ అన్నట్టు. ఎవ్రీడే అరే ఈరోజు పేపర్ మీద ఉన్నది నీ కళ్ళ ముందు ఒక ఆర్టిస్ట్లో నువ్వు ఏదో రాస్తావు డైలాగ్ ఏదో అని చెప్తాను, పేపర్ మీద చదువుతున్న దాన్ని కళ్ళ ముందు ఒక స్టార్ కాస్ట్ అందరు కలిసి దాన్ని లైక్ డ్రామటైజ్ చేస్తుంటే యూ విల్ ఫీల్ ఎగ్జైట్మెంట్ అన్నట్టు. నీకు లైక్ ఇంకొక చిన్న ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏముంటుంది అంటే
పెద్ద మూవీస్కి వర్క్ చేస్తున్నప్పుడు దీంట్లో ఏంటంటే అంత పెద్ద కాస్టింగ్ వాళ్ళు వస్తూ ఉంటారు అన్నట్టు. లైక్ ప్రకాష్ సార్ కానీ, లైక్ మురళీ శర్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తారు అన్నట్టు. ప్రకాష్ సార్ అయితే నాకు ఇప్పుడు జాక్ మూవీకి నాకు ఊహ తెలియనప్పటి నుంచి ప్రకాష్ సార్ తెలుసు. అప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఆయనతో చేస్తూ దాంట్లో భలే అనిపిస్తున్నట్టు. వాళ్ళ వాయిస్ వింటుండే కూడా అదే సినిమా చేస్తున్న ఫీలింగ్ వస్తాయి, షూటింగ్ చేస్తున్న ఫీలింగ్ రాదు. అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నాని గారు కానీ, లేదంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్నది కానీ, సో వాళ్ళతో ఏంటంటే లైక్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందంటే బయట జనాలు వీళ్ళ కోసం తాపత్రయ పడుతూ ఉంటారు, కలవాలి, మీట్ అవ్వాలి, ఫోటో తీసుకోవాలని. మనం వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ అనేది ఇట్ గివ్స్ ఒక మోర్ ఎగ్జైట్మెంట్ అన్నట్టు. సో అది వాళ్ళు పర్సనల్గా మనతో మాట్లాడుతున్నప్పుడు లోపల వచ్చిన ఎగ్జైట్మెంట్ అది వస్తుంది. సో ఇలాంటి స్పేస్ లోపల వర్క్ స్ట్రెస్ ఇదంతా ఏమి అనిపించదు. ఏదో ఎప్పుడు అనిపిస్తానంటే ఏదన్నా అనుకున్నది అవ్వలేదు, అనుకున్నది అరేంజ్మెంట్ అవ్వలేదు అన్నప్పుడు చిన్న టెన్షన్ అది వస్తుంది తప్పించి ఆల్ ద టైమ్ లైక్ వీ వాంట్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ అన్నట్టు. ఎందుకంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిచ్ అన్నా అది అందరికీ అదే పిచ్ ఉంటుంది అన్నట్టు. ఎవరో కొంతమంది మాత్రమే అది అని చెప్పి ఏదో చిన్న నచ్చుతూ ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ విల్ ఎంజాయ్ దేర్ వర్క్ అన్నట్టు. అండ్ ఇంకొకటి, ఇది సెలబ్రిటీస్కి ఏమైనా ఆర్టిస్ట్లకు సంబంధించింది. నార్మల్గా ఇప్పుడు ఒక రూమర్ అండ్ టాక్ నడుస్తుంది కదా, మీరు ఆల్రెడీ వాళ్ళిద్దరితో వర్క్ చేశారు, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. సో వాళ్ళది మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ రిలేషన్లో ఉన్నారు, ఈ టాక్ నడుస్తుంది, ఇప్పటికీ కూడా ఉంది. మీరు వాళ్ళిద్దరిని దగ్గర చూసారు కాబట్టి అది నిజమైనా కాదా ఏమిటి అందరికీ చాలా డైలమాలో నిజమా కాదా అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు రూమర్స్ ఇది, బట్ నేను పనిచేసేటప్పటికి అదేం లేదు. డియర్ కామ్రేడ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ గీతా గోవిందం చేశారు, గీతా గోవిందం చేసి తర్వాత మా డియర్ కామ్రేడ్కి వచ్చారు అన్నట్టు. సో ఒక్కొక్కసారి ఏమైపోతుంది అని అంటే ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉన్న మూమెంట్ కూడా అవతల వాళ్ళు వేరే ఉద్దేశంతో చూడడం వల్ల కూడా దట్ బికమ్ ఒక వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఫ్రెండ్లీగా ఒక లైక్ బికాస్ ఆఫ్ జనరేషన్ అంతే. అదే అబ్బాయి రాసుకు పుసుకు తిరిగినా ఎవడేమన్నాడు, అమ్మాయి రాసుకుంది ఎవరేమన్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు. ఈవెన్ రష్మిక తను నేచరే అదే అన్నట్టు, తను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చిన్న పెద్ద అదేం ఉండదు అన్నట్టు. కొత్త వాళ్ళైనా అంతే ఉంటుంది, పాత వాళ్ళైనా అంతే ఉంటుంది. ఈవెన్ డియర్ కామ్రేడ్ టైంలో మేమిద్దరం అసలు కొట్టుకునే వాళ్ళం అన్నట్టు. సెట్లో ఉరికిస్తా, కొడతా, నన్ను ఇది చేస్తా ఉండే, పర్సనల్గా కూడా చాటింగ్ చేసుకుంటే చాలా రోజులు. సో అంత ఫ్రెండ్లీగా అలా ఉంటుందండి, తన నేచరే అంత. తను చాలా ఓపెన్గా ఉంటుంది, ఫ్రీ మైండ్, చిన్న అమ్మాయి లాగా అలా చిన్న పిల్లలాగా అలా ఇది చేస్తా. మా మదర్తో వీడియో కాల్ కూడా మాట్లాడింది. జస్ట్ ఇమాజిన్, ఆమె ఒక హీరోయిన్, కొంచెం స్టార్ హీరోయిన్, అలా అయ్యండి కూడా కొంచెం కొద్దిమంది హెసిటేట్ చేయడానికి కూడా వెళ్ళారు కదా వాళ్ళ అసిస్టెంట్ ఎవరు, సాయి మ్యారేజ్ జరిగినప్పుడు ఆ మ్యారేజ్ కూడా వెళ్ళేది. సో ఆమెకి వాళ్ళకి అట్లే ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక మూవీ చేసుకున్నాడు, ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉండడం వల్ల ఇప్పుడు బయట ఏదో రూమర్ ఏదో జరుగుతుంది అంటే ఇక వాళ్ళు అలా ఫ్రెండ్లీగా అలా మూవ్ అవుతున్నారు, కానీ వీళ్ళకి అది అర్థం అవడం వేరేగా అవుతుంది. నాకు తెలిసి అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నాకు చూసిన దాని ప్రకారం అయితే అంతేం లేదు. యూజువల్గా నా అందరితో అలాగే ఉంటుంది అనేది నా ఫీలింగ్. షీ జస్ట్ లైక్ ఫ్రెండ్ లాగా అలాగే ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ నిజమై ఓకే చేసుకున్నారని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇద్దరు బోత్ ఆర్ లైక్ గుడ్ సోల్స్, మంచిగా కలిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. విజయ్ చాలా మంచోడు, ఆమె రష్మిక ఈజ్ లైక్ వెరీ స్వీట్ అన్నట్టు. సో ఇద్దరు అంటే ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఆన్ స్క్రీన్ చూస్తాం, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళిద్దరు ఇంకా కపుల్ లాగా. బట్ అది తెలియదు మనకి, అది తెలియకుండా కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మీరు ఒక్కొక్క మూవీలో డిఫరెంట్ ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆర్టిస్ట్ నేమ్ చెప్తా, సో వాళ్ళు ఏమిటి అంటే మాకు కొంతవరకే తెలుస్తుంది. నాని గారు అంటే ఇలా ఉంటారు, సాయి పల్లవి గారు అంటే ఇలా ఉంటారు. బట్ మీరు చాలా క్లోజ్గా వాళ్ళతో వర్క్ చేశారు, మొత్తం అన్ని మంత్స్ వాళ్ళతో వర్క్ చేశారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ నేమ్ చెప్తా, వాళ్ళ గురించి కొన్ని మాకు. నాని గారు ఆయనలో బాగా ఇందాక చెప్పినట్టు ఫ్యాన్ అన్నట్టు. అది ఎలా ఉంటుందంటే ఆయనతో వర్కింగ్ యూ నెవర్ ఫీల్ మీ అంటే లైక్ సెట్లో ఆయన వన్స్ ఒకసారి క్యారవాన్ దిగారంటే మళ్ళీ క్యారవాన్ ఎక్కరు. షార్ట్ ఉన్నా లైక్ అలా మూలకి అట్లా ఉంటాడు అన్నట్టు. అండ్ యూ నెవర్ నోటీస్, అంటే నీకు తెలియదు ఆయన ఇక్కడే ఉన్నారన్న విషయం కూడా ఉండదు అన్నట్టు. అంతా సింపుల్గా, అంతా న్యాచురల్గా ఉంటారు అన్నట్టు. చాలా సరదాగా ఉంటుంది, ఫన్నీగా జోక్స్ క్రాక్ చేస్తూ ఉంటాడు. ఆయన పంచింగ్ ఎలా ఉంటుంది అని అంటే అలా వేసేస్తాడు అని సైలెంట్ ఉంటాడు అన్నట్టు. మేము నవ్వుకొని ఇదైపోవాలి. మూవీస్ లో కూడా అలాగే ఉంటుంది కదా, బయట కూడా అంతే. ఎలా ఉంటుంది అంటే టక్కున వేసేస్తాడు అన్నట్టు. అది వేసి అరే ఒక సెకండ్ అది స్ట్రైక్ అవడానికి టైం పట్టిద్ది అన్నట్టు. ఆయన సైలెంట్ ఉంటాడు, మేము నవ్వుకొని ఇదైపోతాం అన్నట్టు. అండ్ వెరీ గ్రౌండ్ టు వెళ్తాడు ఆయన. అసలు ఎక్కడ నేను స్టార్ లేదంటే ఇంత పెద్ద హీరోను అది ఇది ఏమి ఉండదు అన్నట్టు. ఇన్ఫాక్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను.
ఒకరోజు నేను వెళ్ళి సార్ ఒక విషయం మీతో మాట్లాడాలంటే రారా అని చెప్పి ఆయన చేరేస్తున్నాడు. సార్ వద్దు సార్, రావే కూర్చో అదే అని చెప్పేసి కూర్చోబెట్టేసి అంత రెస్పెక్ట్ ఇస్తాడు అన్నట్టు. అంటే లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరు డిపార్ట్మెంట్ అని కదా, అందరినీ కూడా ఆయన ట్రీట్ చేసే విధానం వేరే ఇదిగా ఉంటుంది అన్నట్టు. సో ఆయన లైక్ అది గ్రౌండ్ లెవెల్ స్టార్ అన్నట్టు. ఆయన అందుకే నేచురల్ స్టార్ అయ్యారు అసలు. సీరియస్లీ. అండ్ దట్టు అతను కూడా లో లెవెల్ నుంచి వచ్చారు కదా, కష్టం తెలుసు ఆయనకు తెలుసు అన్నట్టు. అంటే చాలా మంది మర్చిపోతారు, ఆయన గుర్తుపెట్టుకొని అది ఆయన విషయాలు కూడా నాకు మాతో కొంచెం షేర్ చేసుకున్నారు అన్నట్టు. కొన్ని ఆయన ఏడిగా చేస్తున్నప్పుడు రాధాగోపాల మూవీలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, నితిన్ గారిది అల్లరి బుల్లోడు మూవీలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, అవన్నీ షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, బాగుంటుంది వర్క్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది. ఈవెన్ షూట్ తర్వాత కూడా లైక్ ఒక రోజు ఆయన నుంచి కాల్ వచ్చింది అన్నట్టు. లైక్ వాట్సాప్ నెంబర్ వేసుకొని అప్పుడు లాక్డౌన్ అది నడుస్తుంది. సార్ హాయ్ సార్ అదే చెప్తానంటే, హాయ్ సార్ ఇది రాజేష్ అని చెప్పండి. రాజేష్ ఎవరు అదే చెప్తాను ఏమంటే ఇది అయిపోయి కాల్ చేసి మాట్లాడతారు. లైక్ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఆయన. అండ్ మూవీకి సంబంధించి కూడా లైక్ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ లైక్ ప్రతి స్పేస్లో కూడా హీ ఇన్వాల్వ్స్. అండ్ లైక్ అఫ్కోర్స్ అందరూ చేస్తుంటారు అది, సార్ కూడా అంతే అన్నట్టు. లైక్ మిడ్ నైట్ 3:30, 4 o'clock అప్పుడు కూడా నేను పోస్ట్ వర్క్ అదంతా నడుస్తున్నాము. ఎట్ ద టైమ్ ఆల్సో ఈ కాల్స్ మీ రాయిస్ ఏంటి, ఎంత అవుతుందో పాజిబుల్ అవుతుందో లేదంటే ఆల్టర్నేటివ్ అవుతుందో ఇట్లా మాట్లాడుతూ ఉండేది. నేను ఒక ఏడీని, హీరో నాతోటి కాకుండా డైరెక్టర్ తోటి మాట్లాడొచ్చేమో కానీ అంటే ఆయన అట్లాంటివి ఏం తీసుకోడు అన్నట్టు. చిన్నోడు వీటితో మాట్లాడొద్దు అట్లాంటివి ఏమి ఉండవు అన్న దగ్గర. సో ఈ జస్ట్ మెయింటైన్స్ హెల్దీ రిలేషన్షిప్ అన్నట్టు అన్నట్టు. విజయ్ దేవరకొండ గారు అన్న ఇంకా అది వేరే, ఇంకా అంటే స్వాగ్ లాగా అనిపిస్తుంది. అంటే అసలు ఫస్ట్ టాక్సీ వాళ్ళ ఫస్ట్ షూట్ అన్నమాట, ఫస్ట్ డే షూట్ నాకు ఇప్పటికి గుర్తు. అంటే అన్నతోటి మేము ఎట్లా చేస్తుండేనంటే, మన ఈ మైండ్ స్పేస్ రోడ్స్ అవి ఉన్నాయి కదా, ఆ రోడ్లో లైక్ మానిటైజ్ చేస్తున్నాం ఆ రోజు సాంగ్. ఫస్ట్ లైక్ సెకండ్ సాంగ్ మానిటైజ్ అవి చేస్తున్నాం. సో అక్కడ ఏంటంటే కార్లో దయ్యం ఉందని చెప్పేసి ఆ ట్రాఫిక్లో కార్ వదిలేసి పారిపోవాలన్నట్టు. సో అప్పుడు జనరల్గానే అన్నని పెట్టేసి షూట్ చేస్తున్నాం. అలా దిగిండు పోతున్నాడు మళ్ళీ ఎక్కుతున్నాడు అంతా ట్రాఫిక్ ఇది ఉంది కానీ అప్పుడు ఎవరు జనాలు గుర్తుపట్టేది కాదు, వాళ్ళకి అంతా ఇంకా రాలేదు. అది నడుస్తుండగానే మధ్యలో స్కెడ్యూల్ బ్రేక్ లో అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది, ఓవర్నైట్ స్టార్ అన్నట్టు. అది చేసి పిచ్చెక్కిపోయింది అసలు సినిమా, ఏంట్రా బాగా యాక్టింగ్ అదే చూస్తాను. ఆ తర్వాత మేము ఒక హౌస్ లో చిన్న సెల్లార్ లో షూట్ చేసినా కానీ జనాలందరూ ఇదైపోయి ఇట్లా చేస్తారు. అంటే లైక్ అన్నతో నాకు ఏంటంటే ఒక మనిషి లైక్ ఫ్రమ్ జీరో దీని నుంచి అల్టిమేట్ స్టార్ అయ్యే ఆ ఫేజ్ అంతా నేను విట్నెస్ చేయగలిగాను విత్ 2 movies. టాక్సీ వాళ్ళప్పుడు సంథింగ్ గానే ఉన్నది, నవ్వు ఇప్పుడు ఎనీథింగ్ అన్న దానికి ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో ఆ ఫేజ్ అంతా కూడా నేను చూడగలిగాను. లైక్ డియర్ కామ్రేడ్ కావచ్చు, అటు టాక్సీ వాళ్ళ అవ్వచ్చు. సో టాక్సీ వాళ్ళ అయింది, టాక్సీ వాళ్ళు ఎలా చేస్తాం కట్ చేస్తాం, మళ్ళీ డియర్ కామ్రేడ్ మళ్ళీ వర్క్ చేస్తాం అన్నట్టు. సో అన్నతో కూడా ఏంటంటే అన్న కూడా లైక్ చిన్న చలాకి దీంట్లో ఉన్నది అన్నట్టు. ఫన్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నట్టు. అన్న కూడా లైక్ ఫుల్ నేమ్ తోటి పిలుస్తాడు, రాజేష్ బొల్లు, అరే బొల్లు అట్లా ఉంటుంది, సర్నేమ్తో పిలుస్తాడు అన్నట్టు. అలా ఫన్నీగా ఓకే. సాయి పల్లవి గారిది అది ఈ శ్యామ్ సింగ్ రాయ్కి మేజర్ ఏంటంటే మాకు బాగా గుర్తుండేది డైలాగ్స్ రిహార్సల్స్ అన్నట్టు. మిడ్ నైట్ రాజమండ్రిలో గోదావరి నది మధ్యలో ఆమె మేడంకి ఏంటంటే 9 అయిందంటే కథ ఇంకా నిద్ర వచ్చేస్తాడు రాజేష్ చూసారు అనేది. బట్ మన షార్ట్ టైంకి టక్కున అట్లా ఏమంటే అసలు నీకు కెమెరా ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ మధ్యలోనే మొత్తం మారిపోతుంది అన్నట్టు. సో అది వచ్చిన తర్వాత ఆ నిద్రబాతులోనే మేడం డైలాగ్ ఇది ఏం చెప్తారు. ఆ డైలాగ్ రిహార్సల్స్లో ఎంత ఫన్ ఉండింది అని అంటే నాకు ఎప్పటికీ మర్చిపోలేదు. అండ్ ఆమె ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగా మాట్లాడేది, చాలా బాగా లైక్ ట్రీట్ చేస్తుంది అన్నట్టు. బాగా చాలా బాగుంటుంది అన్నట్టు. నాతో చాలా బాగుండేది, మీ ఇద్దరు లైక్ ఫన్, ఇంకా ఫుల్ ఫన్ ఉండేది నాకు ఆమెతోటి. తర్వాత రష్మికతోటి, మన కృతి శెట్టి తోటి ఫుల్ ఫన్ ఉంది. కృతి శెట్టికి నేను అమ్మాయి ఏంటంటే ఆ క్యారెక్టర్ తన దాంట్లో బైక్ రైడింగ్ అండ్ స్మోకింగ్ ఇచ్చేయాలన్నట్టు. తనకు అసలు స్మోకింగ్ తెలియదు, బైక్ మేము విన్నాము. స్మోక్ ది ఎలా చేయాలని తెలియక 5 days స్మోక్ ఒకటే ప్రాక్టీస్ చేశారని తన ఇంటికి వెళ్ళి ఆమెకి ట్రైన్ చేస్తుండే అన్నట్టు. బేసిక్గా నేను తాగను, నేను వెళ్ళి ఆమెకు ట్రైన్ చేయాల్సి వచ్చింది. మీరేనా చేశారు? అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తే విన్నాం అనమాట. ఆ స్టైలిష్ గా స్మోక్ చేసే విధానం నాకు స్మోక్ రియల్ లైఫ్ లో తెలీదు, బట్ దాని గురించి నేను 5 days ప్రాక్టీస్ చేశాను. సో ప్రాక్టీస్ అంతా ఇచ్చింది మీరే అనమాట. సో
కింద సెల్లర్లో ఏమో బైక్ తోటి ఫస్ట్ స్కూటీ, తర్వాత చిన్న బైక్, తర్వాత డ్యూక్ బైక్ తోటి నేర్పించాను. ఒక 5-6 డేస్ ఫుల్ రిహార్సల్, 5 ఇంకెక్కువ చేసాం. కిందిది అయిపోగానే పైన మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంటి బాల్కనీలో మళ్ళీ సిగరెట్ అన్నట్టు. అంటే ఏం లేదు, జస్ట్ ఫోటో చూసి దీంట్లో లేదు, యాటిట్యూడ్ లేదు, ఇంకా కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అని చెప్పి అవన్నీ డైలీ తీసుకొని ఆ డైలీ అప్డేట్స్ అన్ని మళ్ళీ డైరెక్ట్గా పంపించడం, ఆయన చేంజ్ చెప్తే మళ్ళీ ఫాలో చేస్తాం, మళ్ళీ ఇలా కాదు, ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్తాను. సో అలా ఆమెకి ట్రైనింగ్ చేయడం. సో దాంట్లో కూడా ఆమె చాలా మీ ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఇప్పటికి ఈ రోజు కూడా లైక్ మెసేజ్ చేసుకుంటూ ఇలా రెగ్యులర్ చాట్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఇంకా ఓపెనర్ రిలీజ్ అవ్వలేదు, ఓపెనర్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా చెప్తా ఉంటుంది. సో మేము కోల్కతాలో ఓపెనర్ రిలీజ్ అయింది, ఆల్రెడీ స్టార్ అయింది తను కూడా. తనని కూడా అలా చూసానండి, విట్నెస్ చేయగలిగా తన జర్నీ కూడా మంచిగా అనిపించింది అన్నట్టు. అంటే లైక్ దట్ గివ్స్ అంటే ఇండైరెక్ట్ గానే ఒక మోటివేషన్ ఇస్తుంది అన్నట్టు. నథింగ్ టు ఎనీథింగ్, నథింగ్ టు సంథింగ్, అవన్నీ బాగా అనిపిస్తాయి. ఇంకా రష్మిక గారు, రష్మిక నిన్న చెప్పా కదా కొట్టుకునేటోళ్ళు. సో అందరితో అలాగ ఉండేది, నాతో కూడా అంతే అన్నట్టు. ఇంకా లైక్ జస్ట్ ఆటోమేటిక్స్ జోక్స్, అది నాతో ఒకసారి బ్రీజర్ కూడా తాపించింది అన్నట్టు. ఫస్ట్ టైం అన్నట్టు. ఇట్స్ నాట్ ఆల్కహాల్, కాకపోతే అది అట్లా అదొక చిన్న ఇన్సిడెంట్, అది గుర్తుండదు అన్నట్టు. ఆమెతో కూడా అది ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో అప్పుడే మాకు చెప్పింది, మాకు బియర్ కామెడీ అవుతున్నప్పుడే సర్లే నీకు నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్నా, ఇట్లా ఆయనతో చేయబోతున్నా అని చెప్పింది. లేటర్ సుకుమార్ గారి పుష్ప గురించి కూడా అప్పుడే చెప్పింది అన్నట్టు. నా ఫేవరెట్ హీరో, ఫేవరెట్ డైరెక్టర్, నువ్వు క్రేజీ, మర్చిపోగదా నన్ను, ఒకసారి వస్తా అది చెప్పారంటే తను అవుతా అలా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జాక్ ఇంకా ఐ థింక్ ఏప్రిల్లో రిలీజ్ అవుతుందేమో సిద్ధు గారితో. సిద్ధు అన్నతో కూడా సేమ్, నాకు సిద్ధు అన్నతో చేస్తున్నప్పుడు కూడా లైక్ విజయనతో అలాగే అనిపిస్తా ఉండేది. లైక్ చిన్న ఏంట్రా, నాకు పేరు కూడా పెట్టాడు అన్నట్టు, పాసింగ్ ప్రకాష్ అన్నట్టు. పాసింగ్ ప్రకాష్ అని చెప్పి ఒక పేరు పెట్టాడు. అంటే లైక్ సెటప్ ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సెకండరీ ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంతా కూడా వాళ్ళ యాక్టివిటీ అంతా కూడా నేనే చూసుకోవాలన్నట్టు. సో ఒక షాట్లో బాగా వచ్చి, ఒక షాట్లో బాగా రాకపోవడం, ఒక దాంట్లో వాళ్ళు ఏదో చేస్తున్న దాంట్లో మిస్ అయిపోవడం, సమ్ ఏదో ఫన్నీగా జరిగింది. సో అక్కడ ఆ పేరు పెట్టాడు. నెక్స్ట్ డే నాకు తెలియదు, నేను అదే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ అని చెప్తున్నా, అక్కడే ఉండిపోయా. నెక్స్ట్ డే ఇంకా అన్నయ్య చెప్పాడు అన్నట్టు, హాయ్ నాన్న అంటే, హాయ్ రా పాసింగ్ ప్రకాశం అని చెప్తాను. పాసింగ్ ప్రకాశం నేనే పెట్టాను నీ పేరు అని చెప్తాను అన్నాడు అన్నట్టు. ఓకే అని చెప్పి నవ్వుకున్నాను. అలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది అంతా కూడా. ఓకే, మూవీలో ఎలా అయితే ఫన్ క్రియేట్ చేస్తారో బయట కూడా అలాగే ఉంటుంది, అంతే చిల్గా, చిల్ వెరీ చిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరెవరితో అయితే వర్క్ చేశారో వీళ్ళందరూ కూడా ఆడియన్స్ కి అందరికి చాలా ఇష్టమైన ఆర్టిస్టులు వీళ్ళు. చాలా క్రేజ్, చాలా ఇష్టం, ఎందుకంటే వీళ్ళందరి మెంటాలిటీ సేమ్, డౌన్ టు ఎర్త్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ వాళ్ళే. సో రియల్లీ మీరు నాకు కూడా చాలా అలాంటి వాళ్ళతో వర్క్ చేశారు, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అది అలా కుదిరింది, అయ్యింది. లైక్ కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు, మంచి ప్రొఫైల్ ఉంది, కరెక్ట్ దీంట్లో చేస్తామని అని చెప్పి. ఫర్దర్గా ఇదంతా హెల్ప్ అయ్యి నాకు కెరీర్లో హెల్ప్ అయితే ఇంకా అది బెటర్, చాలా హ్యాపీ అన్నమాట. ఓకే, రైట్ నౌ లైక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఐడియా. అండ్ అట్ లాస్ట్ ఎవరైనా ఈ ఫీల్డ్కి రావాలి, ఒక డైరెక్టర్ లెవెల్లో, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ లెవెల్లో రావాలి అంటే అసలు వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అసలు ఏమిటి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? సో నన్ను అడిగితే ఫినాన్షియల్ బ్యాకప్ ఉంది, పేరెంట్స్కి ఓకే నువ్వు ఇటు రావడం వాళ్ళకి ఓకే అన్న దాంట్లో ఉంటాయి. వచ్చి ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే ఇక్కడ వర్క్ దొరకదు. సో ఏదో ఇమాజిన్ చేసుకొని వస్తాము, బట్ ఇక్కడ రియాలిటీ ఎవ్రీడే చేంజ్ అయిపోతుంది అన్నట్టు. నిన్నున్నది ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నది రేపు ఉండదు అన్నట్టు. సో ఎవ్రీడే పర్సన్స్ మారిపోతారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. సో ఫీల్డ్ మారిపోతూ ఉంటుంది, ఇవాళ ఉన్నది రేపు ఉండదు, మూవీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ ఇవన్నిట్లో కూడా నువ్వు నీకు జీతం ఇచ్చినా రాకపోయినా, పైసలు ఉన్నా లేకపోయినా, నువ్వు యూ హ్యావ్ టు సర్వైవ్ ది ఇయర్. అంటే ఇక్కడ సస్టైన్ అవ్వాలన్నట్టు, కన్సిస్టెంట్గా అది వచ్చిన దాన్ని, అది లైక్ అవకాశం వచ్చినా రాకపోయినా అక్కడే ఉండి దాన్ని నిల్చొని అన్నిటిని తట్టుకొని ఉంటేనే ఫర్దర్గా ఏమైనా చూడడానికో ఒక గ్రోత్ ఏదో కనిపిస్తుంది అన్నట్టు. అదర్వైజ్ వచ్చేసి మధ్యలోనే ఇది అవ్వదు, లేదంటే ఇంకేదో వేరే వేరే రీజన్స్ తోటి మధ్యలో వెనక్కి వెళ్ళిపోయితే అదేమైపోతానంటే అది వేరే ఇంకో కొంతమంది కూడా నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా మధ్యలో వెళ్ళిపోయారు అన్నట్టు వెనక్కి.
నాకు బాధ అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకే వాళ్ళు వెళ్ళాలనుకోలేదు, వాళ్ళు స్టిల్ ఇందులోకి రావాలనుకున్నారు, బట్ చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగా లేకుండా ఇదైపోతుంది. నాకేంటంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, నా వైఫ్ సపోర్ట్ కావచ్చు, నా తమ్ముడు వాడిచ్చే సపోర్ట్ కావచ్చు, లైక్ వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్తో పాటు ఏంటంటే మెంటల్గా పర్సనల్గా నాకు నేను ఎవ్రీడే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లైక్ టుమారో ఒక హోప్, రేపు అనేది ఒకటి ఉంది అని ఒక హోప్ తోటి ఇక్కడ సర్వైవ్ అవుతాం. సో అట్లాంటి దీంట్లో అన్నీ సస్టైన్ చేస్తాను కదా, కష్టపడి లైక్ నిల్చుంటాను ఎట్లయినా సరే అన్న దాంట్లో ఉంటేనే రండి, అదర్వైజ్ రాకుండా ఉండడం బెటర్. ఐ థింక్ అట్ లాస్ట్ మీ గోల్ డైరెక్టర్ అవ్వాలని కదా. ఆఫ్ కోర్స్. ఓకే. అదే సో మా ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశారు, మంచి మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేశారు. ఇంకా మీరు మంచి డైరెక్టర్ అయ్యి, ఇంకా పెద్ద డైరెక్టర్ అయ్యి మంచి సక్సెస్ పొందాలి అని మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో మీ ఛానల్కి కూడా థ్యాంక్ యూ. అంటే నాకు తెలియదు అసిస్టెంట్ కూడా ఇంటర్వ్యూస్ అడుగుతారో లేదు తెలియదు, మీరు అడిగినప్పుడు ఫస్ట్ నాకు అలా చిన్న హెసిటేషన్ ఫీల్ వచ్చింది. తర్వాత సర్లే చేద్దాం, ఒక చిన్న తెలుస్తుంది అదేం చెప్తాను అన్నారు కదా అన్న దాంట్లో నాకు చిన్న అనిపించి సరే అని చెప్పి వచ్చా. అండ్ థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. ఓకే, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు తెలియనివి ఎన్నో మీరు షేర్ చేశారు మాతోని. సో ఒక ఐడియా ఇంకా ఎక్కువ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.